అతిగా మాట్లాడటము, అతిగా నిద్రపోవటము, ఇవన్నీ మనము తెలియకుండానే చేసేస్తున్నాం. దానివల్ల మన జీవితంలో మనము రకరకాల అనారోగ్యాలు సంపాదించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం ధ్యానం చేయటం వల్ల మనకి ఆ బుద్ధి కుశలత వస్తుంది. మనకి లోపల ఆకలి ఉన్నప్పుడే తినాలి, అవసరమైతేనే మాట్లాడాలి, గతంలో జీవించకూడదు, వర్తమానంలో ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఆ ధ్యానం చేయటం వల్ల మరి ఆ మనసు శక్తివంతం కావటం వల్ల మరి ఆత్మస్థితిలోకి వెళ్ళటం ద్వారా మనసు అంటే ఇక్కడ ఆత్మని అంటే మనసు ధ్యానం ద్వారా మనము లయం చేసేస్తాం. మరి ఆత్మశక్తి మనము చక్కగా డెవలప్ చేసుకోవటం ద్వారా ఆ బుద్ధి కుశల ద్వారా మరి మన ఆరోగ్యము మన చేతుల్లోకి వస్తుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఏ మందులు మింగకూడదు. ధ్యానము సర్వరోగ నివారిణి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు మనకి ఇంకా రోగాలు ఉంటాయా? కాబట్టి ఇంకా అందరి విషయాల్లో ఏలు పెడతామా? పక్కింట్లో గెలకం పోయి నాన్ ఇంటర్ఫీరెన్స్. అందుకే పత్రి సార్ ప్రధానమైన టీచింగ్ ఏంది? నాన్ ఇంటర్ఫీరెన్స్ విత్ ది లైఫ్స్ ఆఫ్ ది అదర్ పీపుల్. పక్కింట్లో ఏం తొంగి చూడకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మూడు పిల్లలు కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, మనకు అనవసరం. మనం ఏం చేయాలి, మన దృష్టి మన మీద ఉండాలి. ధ్యానం లేకపోతే పక్కింట్లో చూస్తుంటాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా సంపాదించారు, ఎన్ని అనవసరమైన మాటలు, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి అన్ని సమస్యలు కొని తెచ్చుకుంటూ మన శక్తిని అంతా కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ధ్యానం చేయటం ద్వారా మరి మన జీవితంలో ప్రాథమికంగా ఈ మార్పులన్నీ మనం ఈ మార్పులన్నీ మనం గమనించుతాం. మన లోపల చక్కటి ఆరోగ్యం వస్తుంది, అతిగా మాట్లాడే గుణం పోతుంది, వర్తమానంలో ఉండటం అలవాటు అవుతుంది, ఈ నాన్ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. అందుకే సార్ ఏం చెప్తారు ఇప్పుడు? నో కామెంట్, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. ఎవరిని మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థితిలో వాళ్ళది కరెక్టే. ఎవరి మీద కంప్లైంట్స్ చేయకూడదు. వాడు అట్ట చేశాడు, వీడు ఇట్ట చేశాడు, అది కరెక్ట్, ఇది కరెక్ట్, ఆమె అట్లాంటిది, వీడు ఎట్ట చేసి ఉంటాడు, నేను ఆ పని చేస్తుంటే బాగుండేది. ఇలా జడ్జిమెంట్స్, కంప్లైంట్స్ ఇలా చేయటం వల్ల మనలో ఉన్న శక్తిని ఎంతో కోల్పోతూ ఉంటాం. కాబట్టి మన దృష్టి మన మీద మాత్రమే ఉండాలి. అప్పుడు మనము చక్కగా మన శక్తిని అపారంగా సంపాదించుకుంటాం, శక్తిని కాపాడుకుంటాం. అప్పుడు మన జీవితము మన చేతుల్లోకి వస్తుంది. కాబట్టి మొట్టమొదటి మన ధ్యానం వల్ల ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. తర్వాత చాలామందికి సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటాం. భార్య భర్త ఉంటారు, ఒకళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉంటారు, పిల్లల తల్లిదండ్రులతో పలకరు, ఎవరి పాటికి వాళ్ళే, ఎవరి నిర్ణయాలు వాళ్ళే. ఆ కోఆర్డినేషన్ ఉండదు కొన్ని ఫ్యామిలీస్. నేను చూసే మా ఏరియాలో 100 కోట్లు సంపాదించారు, పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించారు, మొగుడు పెళ్ళం పలుకోరు, కొడుకు నాన్నతో పలకడు. చూడండి, వాళ్ళకి మనశ్శాంతి ఉంటుందా? ఇంట్లో కావాల్సినంత డబ్బు ఉంది కానీ మనశ్శాంతి లేదు. కాబట్టి అందరూ మరి ఆ కరపడిదే నిజము, డబ్బు సంపాదించుకుంటే ఆనందంగా జీవిస్తాం అన్న ఒక భ్రమలో బతుకుతున్నారు. కానీ డబ్బు సంపాదించినాక వాళ్ళకి ఆ ఉన్న మనశ్శాంతి కూడా పోద్ది, ఆ కొద్ది మనశ్శాంతి కూడా పోద్ది. కాబట్టి అలాగ ఇంకా జీవితము నరకమవుతుంది. అదే ఆ కుటుంబం ధ్యానంలో ఉంటే ఏమీ లేకపోయినా కూడా ఎంతోమంది అన్యోన్యంగా ఆ ప్రేమ, ఆ రిలేషన్షిప్స్ చక్కగా మెయింటైన్ చేస్తారు ధ్యానం ఉంటే. కాబట్టి ఇలాగా ధ్యానము ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మరి అన్ని విషయాలను సరిచేస్తుంది. కర్మ సిద్ధాంతం అనేది అర్థమవుతుంది. అంటే ఎటువంటి పనులు చేస్తామో అటువంటి ఫలితాలు వస్తాయి. హింస పంచితే హింస, ప్రేమను పంచితే. ఒకసారి కర్ణుడు చనిపోయి ఆయన శరీరం విడిచిపెట్టేతో పైలోకాలకు వెళ్ళాడంట. వెళితే ఆయనకి ఏమన్నా హాస్టల్ వర్డ్స్లో అక్కడ కూడా ఏమి తిందామన్నా కూడా అంత బంగారంలాగా మారిపోతుందంట. ఎందుకని? ఆయన భూలోకులంతా కూడా అంత బంగారం దానం చేశారు. మళ్ళీ అక్కడ మాస్టర్స్ని అడిగారట, ఏంటంటే నాకు ఏం తినాలని ఆకలి చేయటం లేదు, అంత బంగారం అంటే. అవునా, నువ్వు భూమి మీద దానం చేసిందంతా బంగారమే, నీకు ఇక్కడ అదే వస్తుంది. మళ్ళీ భూమి మీద జన్మ తీసుకొని అందరికీ అన్నదానం చేసిరా, నీకు ఇక్కడ అన్నం దొరుకుతుందని చెప్పారు. మళ్ళీ ఆయన భూమి మీద జన్మ తీసుకొని అందరికీ అన్నదానం చేసి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆయనకి అన్నం తిన్నట్టు ఫీలింగ్ కలిగింది. అదనమాట. కాబట్టి మనము ఏది పంచుతామో అది వస్తుంది, ఏది వృధా చేయకూడదు. ఓసారి సత్యసాయి బాబా దగ్గరికి బాంబేలో సత్యం, శివం, సుందరం అని 3 ఉన్నాయి, మీకు తెలుసు. సత్యం ఓపెనింగ్ అయిపోయింది బాంబేలో, కొన్ని వేల మంది జనం వచ్చారు.
అక్కడ రమణ మహర్షి శిష్యుడు కారుణ్యానంద అని ఆయన బాబా పక్క రూమ్లో ఉన్నాడంట. ఆయన కిటికీలను చూస్తూ ఉంటే ఆ ఇస్తరాకులన్నీ బయటపడేస్తున్నాయి భోజనాలు అయిపోయిన తర్వాత. కుక్కలు ఇస్తరాకుల మీద అన్నం తింటా ఉన్నాయి కుక్కలు. ఒక 2-3 పిల్లలు ఆ ఇస్తరాకుల మీద దోగాడితే అన్నం మెతుకులు ఏరుకుంటున్నారంట. ఆ కారుణ్యానంద మనసులో అనుకున్నాడంట, స్వామి సాక్షాత్తు కలియుగ అవతారమైనే పరమశివుడైనే ఆయన పక్క రూమ్లోనే ఉన్నతమైన మానవ జన్మనెత్తి ఈ పిల్లలు ఆహారం కోసం కుక్కలతో పాటు పోటీపడి ఆ మెతుకులు ఏరుకుంటున్నారు, ఎందుకు భగవంతుడు ఇలా ఎందుకు చేస్తాడు అని అనుకుంటా ఉన్నాడట మనసు. రూమ్ తాళం వేస్తుంది, గొళ్ళెం పెట్టుంది. టక్కని చూస్తే బాబా ఆయన రూమ్లో ప్రత్యక్షమయ్యాడు. స్వామి ఎలా వచ్చావంటే, నేను రావడానికి తలుపులు అవసరం లేదు, నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పు కారుణ్యానంద అన్నాడు. చూడండి స్వామి కిటికీలో నుంచి ఉన్నతమైన మానవ జన్మనెత్తి మరి ఆ పిల్లలు కుక్కలు తొట్టు దొల్లాడుతూ ఉంటే వాటి మీద మెతుకులు ఏరుకుంటున్నారు, ఏంది ఈ పరిస్థితి అన్నాడు. అప్పుడు బాబా చెప్పాడు, వాళ్ళంతా ఎవరు అనుకున్నావు, గత జన్మల్లో అన్నాన్ని విచ్చలవిడిగా పారేసిన వాళ్ళు. మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వెళ్తాం, మనం ఎంత తింటామో మనకు తెలుసు. ఆకలి ఉన్న కాడికి తినాలి. కొందరు అన్నీ పెట్టించుకుంటారు, ఆపగా ఇంక దొరకమన్నట్టు తీసుకెళ్ళి వేస్ట్గా పడేస్తారు. అయ్యే పాపాలు. మనం ఎంత తింటామో అంతే పెట్టించుకోండి, మీకు ఆకలి ఉన్న కాడికే పెట్టించుకోండి. ఎప్పుడో మరి ఎక్కువగా ఎవరు పొరపాటున పెడితే అది అటు వదిలేయచ్చు. మనం ఎంత తినలేమని తెలిసినా కూడా ఇన్ని పెట్టించుకొని మొత్తం తీసి చెత్తకుండా వేస్తాం. వాళ్ళు గొప్పల కోసం 150 రకాలు 200 రకాలు కూడా పెడుతున్నారు ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నాడు. అలా వేస్ట్ చేయకూడదు. అది ప్రకృతి మరి భగవంతుడు సంపద, అది మనకు హక్కు లేదు వేస్ట్ చేసే హక్కు. కాబట్టి తర్వాత జన్మల్లో మనము దాన్ని మరి దానికి ఆ కాన్సిక్వెన్సెస్ మనం అనుభవించాలి. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, రాజస్థాన్లో అనంతపురం జిల్లాలో ఒక 6 మైళ్ళు పోయి బిందె నీళ్లు తెచ్చుకుంటున్న మహిళ అని. వాళ్ళంతా ఎవరు, గత జన్మలో నీళ్లు విచ్చలవిడిగా పారేసినాడు. ఆ నీళ్లు కుళాయి పోతా ఉంటుంది ఇంటి ముందే. నాకేమీ లే, ఆ మున్సిపాలిటీ కూడా రావాలి, వాడే బిగించాలి. ఏమి ఒక 50 రూపాయలు పెట్టి నువ్వు తెచ్చేది బిగించలేవా? బాధ్యత లేదు. వాణి రోజు పోతానే ఉంటాయి, వేల లీటర్ల నీళ్లు పోతూ ఉంటాయి. అది గవర్నమెంట్ సొమ్ము కదా, నాకేమి అనుకుంటే అది దానికి మనమే అనుభవించాల్సి వస్తుంది. ఇదే లా ఆఫ్ కర్మ. కాబట్టి మనం చేసిందే మనం అనుభవిస్తాము. మనం ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నామంటే మనకి గత జన్మల్లో ఎంతో పుణ్యం ఉంది. అందుకే సార్ చెప్తా ఉంటాడు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు, చిన్న చిన్న పుణ్యాలే చిన్న చిన్న భోగాలు, పెద్ద పెద్ద పుణ్యాలే పెద్ద పెద్ద భోగాలు, రకరకాల పుణ్యాలే రకరకాల భోగాలు. పాపాలే లేకపోతే రోగాలే లేవు, పుణ్యాలే లేకపోతే భోగాలే లేదు, ధ్యానమే లేకపోతే జ్ఞానమే లేదు. నీకు బాగా పాపాలు ఉన్నాయంటే ఏమని అర్థము, నీకు బాగా నీ రోగాలు ఉన్నాయంటే ఏమని అర్థము, ఎక్కువ పాపాలు చేసావు, ఎన్నో జంతువులు చంపావు, ఎంతోమందిని హింసించావు, ఎంతోమందిని భయపెట్టావు, ఎంతోమందిని ఏడిపించావు, ఎంతోమందికి నరకం చూపించావు, ఎంతోమందికి దుఃఖం చూపించావు. అందుకే మనకి ఆ దుఃఖము రోగాలు ఏడుపులు మన ఇంట్లో ఉండే. ఒకడేమో రోజుకి ఒక 1500 పెట్టి 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తున్నాడు, ఒకడేమో రోడ్డు మీద 10 రూపాయల కోసం పిచ్చి వెతుకుంటున్నాడు, అయ్యా 10 రూపాయలు. మరి ఎక్కడ ఉంది తేడా? ఇప్పుడు ఆయన ముఖేష్ అంబానీ ఉన్నాడు, ఆయన ఇల్లు 7,500 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. 7,500 కోట్లు అంట. ఇంట్లోనే 2 హెలికాప్టర్లు దిగుతాయి, ఇంట్లోనే 150 కార్లు పార్కింగు, ఇంట్లోనే ఏసీ అంత సినిమా హాలు, ఇంట్లోనే స్విమ్మింగ్ పూలు, ఇంట్లోనే ఐస్ క్రీమ్ పార్లర్లు అన్నీ ఉంటాయి. అంటే అంత భోగం అంటే ఏదో పుణ్యం చేస్తుంటాడు, లేక వస్తుందా? కాబట్టి ఎవరికైనా బాగా భోగం ఉందంటే ఏమని అర్థము, బాగా పుణ్యం ఉంది అని అర్థం. ఎక్కువ రోగాలు ఏడుపులు ఇళ్ళంతా ఎప్పుడు మందులు ఏదైనా పెట్టుకున్నారంటే అంత పాపం చేస్తున్నాడు. ఎవడైనా బాగా ధ్యానం చేస్తున్నాడు, బాగా జ్ఞానంతో ఉన్నాడంటే వాడు గత జన్మల్లో బాగా ధ్యానం చేశాడు. ఇదే ఆధ్యాత్మికత అంటే. కాబట్టి ఇవన్నీ మనం ధ్యానం చేయటం వల్ల అర్థం చేసుకుంటాం. అందుకే భగవద్గీత చెబుతుంది, తేత్వం భోక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మనుప్రపన్న గతాగతం కామకామాలవంతి. బాగా పుణ్యం చేస్తే స్వర్గలోకంలో పుణ్య కార్యక్రమాలు, అన్నదానాలు, భూదానాలు, గోదానాలు, హెల్త్ క్యాంపులు, పుస్తకాలు పంచడాలు, వాటర్ సప్లై, ఎలా సమాజానికి ఉపయోగపడే పనులు చేసావనుకో ఆ పుణ్యం వల్ల నీకు మంచి భోగాలు వస్తాయి, మంచి పదవులు వస్తాయి, స్వర్గలోకంలో కూడా అనుభవిస్తావు. ఇంకా ఆ పుణ్యం క్షీణించినాక ఇంకా మిగిలిన భూమి మీద కూడా అనుభవిస్తావు. అలా వచ్చిపోతూ ఉంటాం, పుణ్యము పాపాలు అన్నీ చేసుకుంటూనే ఉంటాం. ఎప్పుడు ఆత్మస్థితిలో అందరము అనేక రకాల పుణ్యాలు పాపాలు చేసుకుంటాం, దాని ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం. కానీ చివరి జన్మలకు వచ్చినాక మనం ఏం చేస్తాము,
మనకు అర్థమైపోద్ది. ఓహో, పుణ్యం చేస్తే మళ్ళీ భోగాలు వస్తాయి, పాపం చేస్తే రోగాలు వస్తాయి, ఈ జన్మలో ధ్యానం చేయాలి, ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి, అప్పుడే జన్మ పరంపర నుంచి బయటపడతాము. ఇక రాకూడదు, విసుగు పుడుతుంటుంది మనకి. ఇది కాదు తెలుస్తూ ఉంటుంది. అందుకని భగవద్గీత చెబుతుంది, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతి వాసుదేవం సర్వమితి స మహాత్మ సుదుర్లభ. అనేక జన్మలు దాటి తొలి జన్మల్లో తినటం, తాగటం, పండుకోవడం, నిద్రపోవటం, ఇదే పని. దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపి వాడి సంగతి తెలుస్తా అని నాస్తికులు, హేతువాదులు మాట్లాడుతుంటారు. వాళ్ళంతా మూలాధార చక్రంలో ఉన్నాడు, నాకు మూలం చూపి, ఆధారం చూపి అంటుంటారు. అటువంటి వాళ్ళ కోసం సత్యసాయిబాబా ఇటు తిప్పి ఏం చేస్తాడు, బంగారం చేయి చూపిస్తాడు, ఇటు తిప్పి విభూతి తీపిస్తాడు, ఇటు తాకి నీ క్యాన్సర్ పోయింది అంటాడు. పోద్ది, నిజంగానే పోద్ది. అప్పుడు చూపించాడు, ఆధారం చూపిస్తే కూడా నమ్మడోడు, మూలాధార చక్రంలో ఉన్నాడు. వాడు నాస్తికుడిగా ఉంటాడు. తర్వాత ఆత్మ ఎరిగి స్వాదిష్టాన చక్రంలోకి వస్తుంది. అహంకారపూరి జన్మలు, నేనేందో తెలుసా, మేము చౌదరి, మేము రెడ్డి, మేము గౌడ, మేము అది, మేము ఇది, మా సంగతి తెలుసా, అహంకారపూరి జన్మలు. నేను డబ్బున్నోడిని, నేను ఎమ్మెల్యేని, ఇలా అందరం తీసుకుంటాం. ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. ఆ జన్మలో పూజల్లో మునిగిపోతాడు. ప్రతి మనిషి ఒక 40-50 జన్మలు ఒక్కో చక్రంలో తీసుకుంటాడు అంటాడు ప్రతిసారి. కనీసం 350 జన్మలు దాటితేనే మన ధ్యానంలోకి వస్తాం. తర్వాత మణిపూరక చక్రంలోకి వస్తాం. తర్వాత ఆత్మ ఇది ఈ జన్మలో ఎంతోమందిని చంపడాలు అన్నీ నేర్చుకుంటూ ఉంటుంది ఆత్మ. ఎంతో హింస చేస్తూ ఉంటాయి, దాని ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం, ఆ బాధలు పడుతూ ఉంటాం. తర్వాత మణిపూరక చక్రం, మణుల్లాంటి మంత్రాలు, విశ్వసహస్రనామము, లలితా సహస్రనామము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, దక్షిణామూర్తి స్తోత్రము, కాలభైరవాష్టకము, ఆదిత్య హృదయము, హనుమాన్ చాలీసా, మనందరం చేసిన వాళ్ళమే. ఆ పూజలు అన్ని మంత్రశీల అందరం చేసాం. ఆ మంత్ర సాధన బాగా చేస్తాం. తర్వాత మణుల్లాంటి మంత్రాలు, లోపల డొల్ల, వాడికి ఆత్మజ్ఞానం ఉండదు, లోపలంతా వెళ్తుంటుంది, కానీ మణుల్లాంటి మంత్రాలు చదువుతూ ఉంటాడు బయటికి. అక్కడ దుఃఖం పోదు. తర్వాత అనాహత చక్రంలోకి వస్తాం, హార్ట్ చక్ర. ఇక మంత్రాలు చదివి పూజలు చేసి ఇది కూడా కాదని ఒక గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకుంటాడు, ఇది ఒక జపం చేస్తుంటాడు. అనాహతం అంటే సౌండ్స్ ఆగిపోతాయి. అక్కడ వచ్చి జపాలు చేస్తాడు ఆ జన్మలు. అక్కడ కూడా వాడికి తృప్తి రాదు, ఇంకా వెళ్తుంటుంది, ఏదో లోపల తొలిచేస్తుంటుంది, ఎన్ని కాదు నాకు ఇంకా ఏదో కావాలని. తర్వాత ఇట్లాంటి సారు, మన హనుమంతరావు సారు, ఇలా ఇంకో సారు వచ్చి ధ్యానం చెప్తారు. అరే నాయన, మనకు 7 శరీరాలు ఉన్నాయి, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విశ్వమయ, విజ్ఞానమయ, ఆనందమయ, నిర్వాణమయ, అనేక జన్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది, ఈ ఆత్మ అనేక లోకాల నుంచి భూమి మీదకి వస్తూ ఉంటుంది, అనేక పాఠాలు నేర్చుకోవడానికి వస్తూ ఉంటుంది అని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తారు. మరణాంతర జీవితం ఉంది, ఎవరికి చావు లేదు, నువ్వు శరీరం కాదు ఆత్మవి, మరి ఆ ఆత్మకి ఈ శరీరంలోకి తీసుకుంది, మరి ఈ శరీరానికి ఈ మనసు ఉండటం వల్ల అనేక జన్మ నుంచి ప్రారంభ కర్మలు తెచ్చుకుంటుంటాము. అవి పోవాలంటే ధ్యానం చేయాలి, మనసుని శూన్యం చేయాలి. శూన్యం చేసినప్పుడు విశ్వశక్తి లోపలికి వస్తుంది, విశుద్ధి ఆ పేరులోనే ఉంది, శుద్ధి అవుతావు. శుద్ధి అయినప్పుడు నీళ్ళు కుండలిని శక్తి ఉంది, 300 అడుగుల పాము ఉంది, అది సహస్రానికి ఎగబాగుతుంది, జబ్బులన్నీ తగ్గిపోతాయి అని చెప్తారు. అప్పుడు మనకి ధ్యానం అనే పేరు పెట్టాం. ఫస్ట్ ఎవరన్నా మీరందరూ ఇక్కడికి వచ్చారంటే ఇది కారణము, మీరందరూ విశుద్ధ చక్రం దాటిన వాళ్ళే ఇక్కడికి వస్తారు, లేకపోతే ఆ పేరు కూడా మీకు వినరు. మీరు చెప్పి ₹1,00,000 ఇస్తాను, మీరు రారు ఇక్కడికి. ₹1,00,000 ఇస్తాను రామ్మంటే వాడు రాడు, అప్పో నాకు వద్దు అంటాడు. వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి ఎవడైనా ధ్యానం చేస్తున్నాడు, ధ్యానం క్లాస్కి వస్తున్నాడు అంటే ఏమని అర్థము, వాడు విశుద్ధ చక్రం దాటాడు. తర్వాత జన్మలు ఎవరు చెప్పక్కర్లా, ఇలా చిన్నప్పటి నుంచి కూర్చొని ధ్యానం చేస్తారు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, వాళ్ళ నాన్న ఒక రోజు వాళ్ళ ఇంట్లో ఒక ₹5 ఫీజు కట్టమని పరీక్షలకి ఇస్తారు. వాళ్ళ మేనమామ ఇంటికి వస్తాడు, ఎక్కడి నుంచి వచ్చావు అంటది వాళ్ళ అమ్మ. అరుణాచలం అంటాడు. అరుణాచలం అని అంటాను, ఆ పేరింటంతో ఈ అబ్బాయి ఆ ఫీజు కట్టాల్సిన డబ్బులు ఇంట్లో రాసి పెట్టి వాళ్ళకి నన్ను వెతకొద్దు, నా లైఫ్ పర్పస్ ఏదో నాకు తెలిసిపోయింది అని ఆ ₹4 తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అట్టగా ఆ పాతాళ గుహలో కంటిన్యూగా 2-3 సంవత్సరాలు కూర్చుంటాడు. ఇలాగ వెనకాల మంట గబ్బలు తేళ్లు తినేస్తుంటాయి, అయినా తెలియదు, కూర్చుంటాడు, సమాస్థితికి వెళ్తుంటాడు ఆయన. మరి అంత చిన్నపిల్లడికి ఎలా వచ్చింది ఆ స్థితి అంటే, గత జన్మల్లో ధ్యానం చేస్తూ ఆ యోగ భ్రష్టత్వం పొందిన వాళ్ళు తర్వాత జన్మల్లో శుచిమంతులీలలో శ్రీమంతులీలలో పుట్టి చిన్నప్పటి నుంచే ధ్యానాన్ని ప్రారంభిస్తారు. లేదా అంత చిన్న పిల్లోడికి అన్ని సంవత్సరాల తరబడి ధ్యానం చేయాలి ఎందుకు అనిపిస్తుంది? అవునా కాదా? మనందరం చేసామా అది? కాబట్టి ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నాడు. ఒకసారి ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఈవినింగ్ ఒక పార్క్లోకి వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్ నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే కూర్చొని ఉన్నా అంటాడు. ఆయన కూర్చుంటే ధ్యానం చేస్తుంటాడు.
వాళ్ళు కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. కాసేపు ఆగి వచ్చినాక ఆయన చూస్తే కనపడ్డు, ఏది ఇక్కడే ఉన్నాడు ఎదుగుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే నల్లగా తల నుంచి కాళ్ళ దాకా నల్లగా బెత్తుడు మందం దోమలు పట్టుకుంటాయి, ఒళ్ళంతా దోమలు. మనం ఒక దోమ మన ఒంటి మీద మనం ఊచుకుంటామా? మరి కొన్ని లక్షల దోమలు ఆయన మీద ఉన్నా కూడా ఆయన తీవ్రమైన సమాజస్థితిలో ఉంటాడు. రియల్గా జరిగినాయి ఇవన్నీ, కథలు కాదు, మన ఈ మధ్యకాలం జరిగినాయి. రమణ మహర్షి ధ్యానం చేస్తుంటే ఇప్పుడు 2-3 నాగు పాములు ఆయన మీద తిరుగుతూ ఉండి అందరు చూస్తున్నాం కదా. అంటే వాళ్ళు గత జన్మల్లో ధ్యానం చేస్తూ యోగ భ్రష్టత్వం పొందిన వాళ్ళు తర్వాత జన్మలో చిన్నప్పటి నుంచి ఆ ధ్యానాన్ని కంటిన్యూ చేస్తారు. తర్వాత సహస్రారం చేరతాం. అదే భగవద్గీత చెబుతుంది, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి అర్జున మాముపే జంతు కౌంతేయ పునర్జన్మ నైవిద్యతే. సహస్రారం చేరితే ఇక జన్మ పరంపర ఉండదు మనకి. ఇప్పుడు పత్రి సార్ ఉన్నాడు, ఆయనకి జన్మ ఉంటుందా? జన్మ ఉండదు ఆయనకి. ఆయన కారణ జన్మగా తీసుకొని మళ్ళీ భూమి మీదకి రావాలంటే వస్తాడు. ఎందుకంటే ఆయన చేయాల్సిన పనులన్నీ చేసేసాడు భూమి మీద. కొన్ని లక్షల కోట్ల ఆత్మల్ని మార్గం చూపించాడు. ఇప్పుడు మనం ఆయన ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు మనందరము ఆరోగ్యంగా ఆనందంగా వైభోగంగా జీవిస్తున్నాం, అవునా కదా? లేకపోతే కందుకూరులో నేను నా పెళ్ళాము నా ఇల్లు నా డబ్బులు నా ఇల్లు, నేను టీవీ ముందు కూర్చునేవాడిని. మీ ఊరు వచ్చేవాడిని మీరు పిలిస్తే అదా. ఈరోజు భారతదేశం అంతా తిరగలిగా, 24 రాష్ట్రాలు తిరిగి నేను కూడా. 1 కోటి మంది స్టూడెంట్స్కి ధ్యానం చెప్పాను. ఇప్పుడు ఇంకో 1 కోటి మందికి టార్గెట్ పెట్టుకున్నా. ఈ 24 ఏళ్లలో ఒక 7 ఒక 5-6 ఆదివారాలు ఇంట్లో ఉండి ఉంటాయి. ఏ ఆదివారం ఇంట్లో లేను. ఎందుకని సార్ని చూసాం, ఆయనతో తిరిగాం, ఆయనతో తిరగబట్టి అబ్బా ధ్యాన ప్రచారం చేస్తే ఇంత శక్తి వస్తుందా, ఇంత ఆనందం ఉందా, దీంట్లో ఇంత ఉందా. మరి జన్మ పరంపర నుంచి బయటపడాలంటే ధ్యాన ప్రచారం అల్టిమేట్. ధ్యానం చేస్తే మనకే లాభం. ధ్యానం చేస్తే 1,00,000 రూపాయలు లాభం. ధ్యానం చెబితే 100 కోట్లు లాభం. 100 కోట్ల డబ్బును మాకండి, డబ్బు తెచ్చి మాకండి, మనకు డబ్బు లెక్క కదా అన్ని అలవాట్లు. 100 కోట్లు శక్తి వస్తుంది. అందుకే సాయిబాబా అనేవాడు, నా దగ్గర ఆధ్యాత్మిక ధనం రాసులు ఉంది, నన్ను ఎవడు అడగట్లా. వచ్చిన వాళ్ళందరూ నా కొడుకు ఉద్యోగం కూతురు పెళ్ళి రోగాలు తగ్గి అన్ని భౌతికమైన లౌకికమైన విషయాలు వెంటబడుతున్నారు. కానీ ఆధ్యాత్మిక ధనం రాసులు టన్నులు ఉంది. అదే పత్రి సారు ఆ టన్నులు ఈ అవతారంలో అంతా పంచాడు ఆయన మహానుభావుడు. అందరి ఇళ్ళకి వచ్చి అరే నాయన విషయం ఇది అని అన్నీ కూలంకుషంగా మన ఇంటికి వచ్చి మనతో పాటు ఉండి మరి ఈ విషయాలన్నీ చెప్పబట్టి మనకు తెలిసింది. లేదా మనం కూడా ఆ రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ ఆ బిజినెస్లు ఈ బిజినెస్లు నాకేంది లాభం, నీతో మాట్లాడితే నాకేందంట. ఇప్పుడు కోట శ్రీనివాసరావు అంటుంటాడు అలా సినిమాలో, నా పెళ్ళి అంటలో, నీతో మాట్లాడితే నాకేంది అంటాడు, నాకేంది లాభం నీతోటి అంటాడు. కాబట్టి అలాగా మరి ఎప్పుడు ప్రాపంచిక జీవితం, డబ్బు వెంటబట్టము, కనపడేదే నిజము, భౌతిక జీవితమే పరమావధిగా జీవిస్తూ లాభాలకి పొంగిపోతూ నష్టాలకు కుంగిపోతూ దుఃఖంతో భయంతో అనుమానాలతో అశాంతితో ద్వేషంతో పగతో జీవితాలంతా నరకప్రాయం చేసుకుంటారు ధ్యానం లేకపోతే. కాబట్టి ధ్యానం చేసినప్పుడు మరి మన జీవితాల్లో ఇటువంటి అద్భుతమైన మార్పులన్నీ వస్తాయి. కాబట్టి ఇంకా ధ్యానం చెప్పాలి మనం అందరికీ. ధ్యానం చేస్తే అందరికి ఆరోగ్యం వచ్చేస్తుంది, అదే పెద్ద విషయం కాదు. ఇప్పుడు నేను ట్యాబ్లెట్ మింగి దాదాపు ఒక 18 ఏళ్ళు అవుతుంది. మధ్యలో 1-2 సార్లు మింగా పళ్ళు తీసుకున్నప్పుడు కోవిడ్. దేనికి అవసరంలా. ఎందుకని మనం ఆహారాన్ని సరి చేసుకున్నాం, మాటలు సరి చేసుకున్నాం. మ్యాక్సిమం ఇంకా 100% పర్ఫెక్ట్ ఏం కాదులేండి, నేనేం అని చెప్పట్లా, కానీ చాలా వరకు బెటర్ అయ్యా మెడిటేషన్ వల్ల. మరి మనకు చక్కటి ఆరోగ్యం వచ్చింది. కాబట్టి ఆరోగ్యం పెద్ద విషయం కాదు, కానీ మనము అంతకన్నా గొప్పది మరి ముక్తి మోక్షము, మరి జన్మ లేకుండా ఉండే స్థితి కూడా ఉంది. ఇంకా దానికన్నా గొప్ప ఆనందం ఉంది. అది ఎలా వస్తుందంటే ధ్యానం ప్రచారం చేస్తే వస్తుంది. అందుకే మనకి బుద్ధుడు చెప్తాడు, తాను ముక్తిని సాధించిన వాడిని అరిహంత్ అంటారు. తన దగ్గరికి వచ్చి ధ్యానం చెప్పేవాళ్ళని తన దగ్గరికి వస్తేనే ధ్యానం చెప్తాడు. మా ఇంటికి రండి, మా ఇంటికి వస్తేనే ధ్యానం చెప్తా, నేను ఆ పక్క వీధిలోకి రాను, ఆ ఊరైతే నేను పోను అంటుంటాడు. వాళ్ళని బోధిసత్వుడు అంటారు. ఎక్కడికి ఎవరు పిలిచినా వెళ్ళి ధ్యానం చెప్పేవాడిని బుద్ధుడు అంటారు. మనం బుద్ధత్వం కోసం వచ్చాం, సిద్ధత్వం కోసం రావాలి. సిద్ధత్వం ఈ సిద్ధులన్నీ విశుద్ధ చక్రం లోపలికి వచ్చేస్తాయి. అవన్నీ కూడా పుట్టపర్తి సేవల బంగారం చెంది ఇటు. నేను ఒకసారి పత్తి సార్ని అడిగా, సార్ మీరు కూడా ఒక 2-3 చచ్చిపోయిన వాళ్ళని బతికించండి, గాలిలో నుంచి బంగారం చెందియండి, అందరూ మీ దగ్గరికి వస్తారు కదా, ఎందుకు అన్ని ఊళ్ళు తిరిగి అందరి ఇళ్ళకి వెళ్ళి బతికిలాడుకోవడం ఎందుకు సార్ అని అడిగే సార్ని. అంటే సార్ అన్నాడు, ఆయన వచ్చింది మూలాధార స్వాధిష్టాన చక్రముల కోసము, నేను వచ్చింది ఆజ్ఞా సహస్రాల కోసము. ఆయన ఒక లోకానికి ఎంపి, నేను ఒక లోకానికి ఎంపి.
ఆయన పని నన్ను చేయమంటావు ఏంటి అన్నాడు సార్. కాబట్టి సార్ అందుకోసం రాలి చచ్చిపోయిన వాళ్ళని బతికించడానికి, విభూతి తీయటానికి, బంగారం చేయి తీయటానికి, ఇలా చేయబెట్టి నీ కర్మలన్నీ పోతాయి, నా కాళ్ళు పట్టుకుంటే నీకేదో వస్తుంది అని చెప్పడానికి ఆయన రాల. ఆయన అందుకనే సత్యాన్ని సూటిగా చెప్పాడు. నా కాళ్ళు పట్టుకుంటే మీకు ఏం రాదు, మట్టి అంటుకుంటుంది. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఆ ఉద్ధరించుకునే మార్గము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యాన ప్రచారము, పిరమిడ్ కట్టడము, అందరికి ధ్యాన కార్యక్రమాలకు సేవ చేయటము. ఈ 6 పాటిస్తే చక్కగా మరి మనము ఎన్లైటన్ అవుతాము, మన జీవితాల్లో వైభోగంగా జీవిస్తాము, తృప్తితో జీవిస్తాము, పరమశాంతిని అనుభవిస్తాము అని సార్ చక్కగా మనకి ఈ కాన్సెప్ట్ అంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఒక ధ్యానం చేస్తే కుదరదు. ధ్యానంతో పాటు ఏం చేయాలి? స్వాధ్యాయం. సారు 1,00,000 పుస్తకాలు చదివి దాంట్లో ఆ ఎసెన్స్ అంతా మనకి తీసిచ్చాడు. మంచి మంచి పుస్తకాలు. ఒక యోగి ఆత్మకథ, హిమాలయ యోగులు, మరణం లేని మీరు, ఆత్మాయణము, ఎన్నో జన్మలు, ఎందరో మాస్టర్స్, మిలారేపా, సేత్, కేర్లెస్ క్యాస్నెడా, జేన్ రాబర్ట్స్, రేమండ్ మోడీ, ఇయాన్ స్టీవెన్సన్, లెడ్బేటర్, సిల్వియా బ్రౌన్, బార్బరా బ్రెన్నన్, బార్బరా మ్యార్సిన్యాక్, ఎక్కడ వరల్డ్ క్లాస్ న్యూ ఏజ్ మూమెంట్లో మరి ఎక్కడెక్కడ జేమ్స్ రెడ్ఫీల్డ్, యూఆర్ ది ఫ్లాష్, ఎన్నో బుక్స్ సార్ చదివి మరి ఆ జ్ఞానాన్ని అంతా మనకి ఈరోజు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పుస్తకాల రూపంలో అందించారు. కనీసం కొన్నైనా చదవాలి. అన్నీ చదవలేకపోవచ్చు, సార్లాగా మనకి అంత ఎనర్జీ లెవెల్స్ లేకపోవచ్చు, అంత గ్రాహ్యత లేకపోవచ్చు, కానీ కొన్నన్నా కనీసం ఒక యోగాత్మ చదవండి. నేను ఆ పుస్తకాన్ని 14 సార్లు చదివి, నాకు ఆ పుస్తకం చదవబట్టే ఆధ్యాత్మిక మీద బాగా ఇంట్రెస్ట్ కలిగింది. పరమహంస యోగానంద. అందరూ చదవాలి ఆ పుస్తకం. ఒక్క పుస్తకం చదవండి దయచేసి, ఒక యోగి ఆత్మకథ. అందులో ఏముంటుందయ్యా అంటే, ఆయన పరమహంస యోగానంద ఆయన చిన్నప్పటి నుంచి అలా ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ పిల్లడు ఆయనకి హిమాలయాల్లో ఋషులు పిలుస్తున్నట్టు ఆయనకి అలా విజన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే గత జన్మల్లోనే ఆయన బాగా ధ్యానం చేసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్ మొత్తం ఆ పుస్తకంలో ఉంటాయి. 2 శరీరాలతో సాధువులు ఎలా కనపడతారు, యోగులు గాల్లో ఎలా తేలుతారు. ఒక యోగి దగ్గరికి వెళ్తే చేతిలోంచి ఏ స్మెల్ కావాలంటే ఆ స్మెల్ రప్పిస్తాడు. మల్లెపూలు కావాలంటే మల్లెపూ స్మెల్, గంధం కావాలంటే గంధం స్మెల్, రోజ్ పువ్వు కావాలంటే రోజ్ పువ్వు స్మెల్, జిలేబీ కావాలంటే జిలేబీ స్మెల్. అదొక సిద్ధి ఎలా వస్తుంది. ఒక యోగి పులిని వాళ్ళ కంటితో చూసి పులిని కంట్రోల్ చేస్తుంటాడు. 2 శరీరాలతో కనపడుతుంటారు. కాశీ పునర్జన్మ, యుక్తేశ్వర పునరుద్ధానం, హిమాలయాల్లో మహాభవన సృష్టి, చేతిలో పైసా లేని కుర్రోళ్ళిద్దరు బృందావనంలో, అయినా అద్భుతంగా ఉంటాయి. ఓసారి ఏమవుతుందంటే, ఈ అబ్బాయి ఎప్పుడు ధ్యానం చేసుకుంటా దేవుడు ఆత్మ అని తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ అన్న ఉంటాడు, మరి నీకేం పిచ్చేయింది, పెళ్లి చూసుకోవా, నాన్న మంచి రైల్వేలో పెద్ద ఎంప్లాయీ, వాళ్ళ నాన్న అప్పట్లోనే నాగపూర్ రైల్వే స్టేషన్ ఉపాధ్యక్షుడు ఆ ఏరియా, అంత పెద్ద పోస్ట్లో ఉన్నాడు, నువ్వేంది ఇప్పుడు దేవుడు ఆత్మ ధ్యానం ఇలా చేస్తూ ఉంటావు, పెళ్లి చేసుకుని లౌకికంగా సెటిల్ అవ్వవా అంటాడు. అన్నయ్య భగవంతుడే నాకు అన్నీ చూసుకుంటున్నాడు. వీళ్ళు ఇంకా ఆ స్టేట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఆ ఛానల్ అయినాక ఇప్పుడు ఆ ధ్యానానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎలా ఉంటారు, ఎప్పుడు ప్రశాంతంగా, ఆనందంగా, నిర్మలంగా, లౌకికమైన విషయాలు చాలా తుచ్చమైనవి కనపడుతుంటాయి. ఆ కోట్ల ఆస్తి, డబ్బులు. ఇప్పుడు పత్రిసార్ దగ్గరికి అది ఎమ్మెల్యే వచ్చినా 1000 కోట్లు ఉన్నాడు, ఆయన ఒకేలా చూస్తాడు, రిక్షా దొక్కివాడిని ఒకేలా చూస్తాడు. వాడికి ఊళ్ళో గొప్పతనం కనపడదు, అందరూ వాళ్ళ ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి. ఈయనంటాడు, ఎందుకన్నా ఇవన్నీ ఎన్నో జన్మలు అవన్నీ అనుభవించాము, ఈ జన్మలన్నా కూడా భగవంతుని తెలుసుకోవడం కోసం కదా మనము అంటాడు. ఇప్పుడు దేవుడు అంటున్నావు, నీకు పరీక్ష పెడతాను, ఆ పరీక్ష పాస్ అయితే నేను కూడా నీ మార్గంలోకి వచ్చేస్తానంటాడు. ఏందో చెప్పు అంటాడు. అంటే నీ దగ్గర ఏమి చేతిలో రూపాయి పైసా కూడా లేకుండా నువ్వు ఇక్కడి నుంచి వాళ్ళు గోరఖ్పూర్ ఆడ ఉంటారు వాళ్ళు, ఇక్కడి నుంచి నువ్వు ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి, ఎవరిని అడగకూడదు, నువ్వు అన్ని దేవుడే నీకు ఇస్తాడు అంటున్నావుగా, నీ దేవుడిని నమ్ముకున్నావుగా, నీకు నమ్ముకుంటే నీకు ఆయనని చూడాలిగా అంటాడు. అని పక్కన జతిందా అని ఒక అబ్బాయిని కూడా టెస్ట్ పెడతాడు, టెస్ట్ కోసం పెడతాడు, ఏమన్నా అక్కడ డబ్బులు అడుగుతాడేమో, నువ్వు కనిపెట్టుకొని ఉండాలి అని. సరే అని చెప్పి ట్రైన్లో సరైన ఒప్పుకుంటాడు ఆయన పరమహంస యోగానంద. ఇద్దరు ట్రైన్లో పోతూ ఉంటారు, చేతిలో పైసా ఉండదు, బాగా మధ్యాహ్నం 1 గంట అవుతుంటుంది. యోగానంద ధ్యానం చేసుకుంటుంటాడు. ధ్యానంలో ఆకలి ఉండదే ఉండదు కదా. ఆ పక్కన ఇదేంది నేను బుక్ అయ్యాను, వాళ్ళిద్దరు కాంపిటీషన్ పెట్టుకుని నన్ను బుక్ చేసి నా పరిస్థితి, నాకు ఆకలి అవుతాడు, ధ్యానంలో చేసి కళ్ళు తెరవడం, నాకేమో ఎలుకలు తిరుగుతున్నాయి, ఇప్పుడు ఎవడో చందం పెడతాడు, నేను బతుకుతానా లేదా, వెనక్కి వెళ్ళిపోతాను అని ఆ పిల్లడు భయపడుతుంటాడు. సరే
కాసేపటికి ఇంకా బాగా లంచ్ టైం అయింది. ఇంకా దాటే టైంలో ఆ ట్రైన్లో ఒక స్టేషన్లో ఆగుతుంది. ఆ స్టేషన్లో ఆగేసరికి ఒక ఒక రాజు కుటుంబానికి ఒక 30-40 రకాల ఆహార పదార్థాలు అన్నీ చేసుకొని ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి వస్తారు. వాళ్ళు కనపడరు, వాళ్ళు ఎక్కా సీటే ఎక్కరు. ఇంకోళ్ళు చూస్తే ఇక్కడ ధ్యానం చేసుకుంటే నీళ్ళు కనపడతారు. వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలనిపించింది. ఇచ్చిన తర్వాత అప్పుడు అమ్మ దేవుడు ఉన్నాడు విధంగా ఇప్పుడు గడిచిపోయింది అని ఎన్ని తిని అక్కడికి వెళ్తారు. సరే ఇక్కడంటే ఇప్పుడు గడిచిపోయింది, దేవుడి పరిస్థితి ఏంది, ఎవరిని అడగకూడదు, మరి దేవుడిని ప్రూవ్ చేయాలి అక్కడ. సరే అక్కడికి వెళ్తుంతో ఒక ఆయన కోసం రెడీగా వెయిట్ చేస్తుంటాడు. నాకు రాత్రి రాముడు కల్లో కనపడి మీ ఇద్దరిని చూపించాడు, మిమ్మల్ని ఈ ఆగ్రా అంతా తిప్పమన్నాడు, మీకు కావాల్సిన పుస్తకాలు, మీకు ఎన్ని టికెట్లు 3 టికెట్లు కొనియమన్నాడు అని చెప్పి అతను రెడీగా ఉంటాడు. అప్పుడు నమ్మకం కలుగుతుంది, అమ్మ ధ్యానం చేస్తే నిజంగా పవర్ ఉంది, ధ్యానం చేస్తే ఇవన్నీ జరుగుతాయి. అలాంటి అవి ఎన్నో అనుభవాలు ఉంటాయి. హిమాలయ పరమ గురువులతో జీవనం, స్వామి రామ చదవండి. వాళ్ళు జంతువులతో ఎలా మాట్లాడుతారు, తేనెటీగలతో ఎలా మాట్లాడతారు, సృష్టిలోని ప్రతి అణువుతోటి ఒక యోగి మరి ధ్యానం చేయటం వల్ల ప్రతి అణువుని, ప్రతి స్పందాన్ని వాళ్ళు గ్రహించి మరి వాళ్ళు ఎలా వాళ్ళ జీవితాల్లో తెలుసుకుంటే అవి చదవాలి. ఆస్ట్రల్ ట్రావెల్ గురించి తెలుసుకోవాలంటే మరి మరణం లేని మీరు పుస్తకం చదవాలి. ఆత్మాయనం పీటర్ రిష్లేన్ ఒక ఆయన రాశాడు. ఆయన రోజు ఆస్ట్రల్ బాడీతో బయటకు వెళ్ళేవాడు. ఎన్నో అనుభవాలు అవన్నీ కూడా మనకి కొన్ని పుస్తకాలను చదవాలి. దయచేసి అందరూ చదవండి, కనీసం 10 పుస్తకాలను చదవండి. అవి మన ఇంట్లో ఉండాలి. లేదా మనకి తెలియదు. ఉదాహరణకి నాకు ధ్యానంలో రాకముందు నేను బాగా భక్తి మార్గంలో ఉండేవాడిని, బాగా పూజలు, షిరిడి సాయిబాబా, బాగా షిరిడి వెళ్తూ ఉండేవాడిని. పుట్టపర్తి సాయిబాబా నమ్మకం లేదు నాకు. ఎవడు చిన్నప్పుడు ఆయన గురించి చెడ్డగా చెప్పాడు, అందుకని ఆయన దగ్గరికి పోయేవాడిని కాదు. ఒకరోజు ఏమైందంటే నేను షిరిడి వెళ్ళి వస్తుంటే ఎవరు చెప్పారు, షిరిడి బాబాని మళ్ళీ పుట్టపర్తి సాయిబాబా పుట్టాడు, నువ్వు వెళ్ళకూడదంటే నాకు నమ్మకం లేదు లేండి అని. తర్వాత ఒక నైట్ నాకేమైందంటే నా హాస్టల్ బాడీతో అలా బయటకు వచ్చి ఒక పెద్ద ప్యాలెస్ దగ్గర దిగి, ఆ బయట ఒక ఆయన వాచ్మ్యాన్ ఉన్నాడు. వాచ్మ్యాన్ అంటే ఆయన నాకు చేతికి ఒక ఆల్బమ్ ఇచ్చాడు. ఆల్బమ్ ఫస్ట్ పేజ్ ఇస్తే షిరిడి బాబా సమాధి మందిరం ఫోటో ఉంది. మళ్ళీ రెండో పేజ్ తిప్పా, షిరిడి బాబా సమాధి మందిరం ఫోటో ఉంది. ఆ ఫోటో ఉన్నట్టుండి అదే సత్యసాయిబాబాలాగా మారిపోయింది. సత్యసాయిబాబా అలా కనపడి నా తల మీద చేపెట్టి నేను షిరిడి బాబా, నువ్వు నన్ను నమ్మురామా అని క్లియర్గా చెప్పాడు. చూస్తే లేస్తే భయమైపోయింది, ఏంది నాకు కళ నిజమా, ఆయన చేయకూడదు తగ్గింది నాకు స్పష్టంగా. అప్పుడు ఆ సాయి సచిత్తులో ఉంటుంది, నీ అనుభవాన్ని నమ్ము, పక్కోడి మాటలు నమ్మ, మాకు ఎవడు ఏదేదో చెప్తుంటాడు, వాడు మిడిమిడి జ్ఞానంతో వాడు ఏదేదో చెప్తుంటాడు. ఇంకా అప్పటి నుంచి నేను పుట్టపర్తి వెళ్తా ఉండేవాడిని. పుట్టపర్తి వెళ్తే ఇంకొక అనుభవం వచ్చింది. ఒక నైట్ నా కళలో సత్యసాయిబాబా ఆకాశం అంత ఎత్తున విశ్వరూపం చూపించినట్టు ఒక కళ వచ్చింది. ఏందబ్బా స్వామి రాత్రి నాకు విశ్వరూపం చూపించాడు అని అనుకుని ఉదయాన్నే ఆ కళ గుర్తు చేసి అలా పోతూ ఉన్నా. ఒక షాపు దగ్గరికి వచ్చేసరికి నా 2 కళలు ఆగిపోయింది. నన్ను ఎవరో షాపులో కళ నెట్టుకుంటూ వెళ్ళారు. నాకు తెలియకుండా నాకు బండిలో పేపర్లు ఉంటే ఒక పేపర్ లాగే దాంట్లో చెబితే ఆ పేపర్లో ఏముందో సత్యసాయిబాబా విశ్వరూపం ఎందుకు చూపిస్తాడు, ఆ చూపించిన వాళ్ళ కొంతమంది అనుభవాలు ఆర్టికల్లో రాస్తుంది. ఇద్దరు పోయి రాత్రి ఆ కళ రావటము దానికి సంబంధించిన అనుభవాలు చూడండి. అలా మాస్టర్స్ మన చుట్టూ ఎప్పుడు సందేశాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఆ జ్ఞానం అవన్నీ ఇలాంటివి జరుగుతాయని కూడా చాలామందికి నమ్మరు. మన దాకా వస్తే కానీ తెలియదు. పక్కడు ఏదేదో చెప్తుంటాడు, ఎంతోమంది విమర్శిస్తుంటారు. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబాని ఎంతమంది విమర్శించలేదు. మరి నరేంద్ర మోడీ, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, అబ్దుల్ కలాము, చంద్రబాబు నాయుడు, మరి ఎంతోమంది ఎన్నో దేశాధినేతలు వాళ్ళకి తెలియక వచ్చి ఆయన కాళ్ళకాడ కూర్చుంది. మరి చెన్నారెడ్డి, యడియూరప్ప వీళ్ళంతా పోయి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నారు. వాళ్ళకి తెలియకనే ఇవన్నీ. ఇక్కడ విభూతి ఎడ పెట్టుకొని చేస్తాడు, శివలింగం నోట్లో చేస్తుంది. కాబట్టి ఇవంతా కూడా నాస్తికులు, హేతువాదులు వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతారు. ఆధ్యాత్మిక సత్యాలు తెలియవన్నీ కూడా. కాబట్టి అలాగ నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను షిరిడి బాబా నుంచి పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి వచ్చి, పుట్టపర్తి సాయిబాబా దగ్గర నుంచి పత్తిసారిని కూడా ఒక అనుకోని రీతిలో కలుసుకున్నాను. ఎలా కలుసుకున్నానంటే అలాగే పుట్టపర్తి కుసాలు పోయిస్తుంటే పుట్టపర్తిలో ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పోయే దారిలో పైన స్వామి ఒక మర్రి చెట్టు నాటాడు. ఒక 45 సంవత్సరాల కింద చిత్రావతి నదిలో నుంచి 4 అడుగుల రాగి రేకును సృష్టించి అక్కడ పెట్టి దాని మీద మర్రి చెట్టు నాటాడు. బుద్ధగయలో ధ్యానం చేసి ఎంత శక్తి వస్తుందో అంత శక్తి వస్తుంది ఆ చెట్టు కాడ ధ్యానం చేస్తే. ఎవరైనా పుట్టపర్తి వాళ్ళు అందరూ ఆడ ధ్యానం చేస్తుంటారు. ధ్యానం చేసేవాడు అంటే ఆ ప్రశాంతి నుంచి పైకి యూనివర్సిటీ బిల్డింగ్ పోయే దారిలో ఉంటుంది ఆ మూల మీద. అయితే నేను అక్కడ ఫస్ట్ సారి చూసాను ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చూశాను.
నేను వెళ్ళి కళ్ళు మూసుకొని ఆ శ్వాస మీద ధ్యాస పెట్టింది. నాకు ఆ శ్వాస ఏందో ఆ ధ్యాస ఏందో ఏం అర్థం కాల. ఆ శ్వాసని ఏడగా ఉంచాలి, ఇక్కడ ఏదో అర్థం కాదు. అయినా అటు కూర్చుంటూ ఉన్నాడు. నాకు అప్పుడు బాగా హెడేక్ ఉండేది. నేను బాగా మా నాన్న బాగా చదివిలేదు, మా నాన్న మీద కోపం ఉండేది. నన్ను మామూలుగా బీఈడి చేసాడు, నన్ను ఎంబీబీఎస్ చదివిలేదు. అలాగే అప్పుడు స్మోకింగ్ ఉండేది, కోపంగా ఉండేది. ఎవరి మీద నాకు మనశ్శాంతి అది ఉండేది కాదు. సరే అలా పుట్టపత్తిపోతా ధ్యానం చేయడానికి కూర్చొని ట్రై చేస్తూ ఉండ. నోరు తెరిస్తే బూతులు వచ్చాయి అప్పుడు. అలాంటి లైఫ్. బాగా చికెన్ మటన్ బాగా తినేవాడిని, తెగ తినేవాడిని. చికెన్ మటన్లు వారానికి 3 సార్లు ఉండాల్సిందే. చికెన్లు మటన్లు రొయ్యలు బాగా తెగ తినేవాడిని. అయితే ఆడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానం కుదిరేది కాదు, కానీ ఒక 5 నిమిషాలు అట్ట కూర్చుంటుండేవాడిని. అమ్మ తలంతా నొప్పిగా ఉండేది. మరి ఈ పుస్తకాల్లో అంతా కూడా ధ్యానం గురించే ఉంది. మహాత్ముల జీవిత చరిత్రలు అన్ని పుస్తకాలు చదివేవాడిని బాగా. ఎక్కిరాల భరద్వాజ్ గారు అని మాకు ఒంగోలులో ఉన్నాడు, మా గురువు గారు మొట్టమొదటి. ఆయన రాసిన పుస్తకాలు సాయి లీలామృతము, గురు చరిత్ర, పాకలపాటి గురువు గారు, కడప అవధూత, కర్నూలు రామిరెడ్డి తాత, చీరాల అవధూత, సేలం మాయి అమ్మ, పూండి స్వామి, మా బాలయోగి, ఇలా కొత్తలంక యోగి, ఇలా ఎంతోమంది యోగులు అవధూతల గురించి ఆయన చాలా పుస్తకాలు రాశాడు. అవన్నీ చదువుతూ ఉండేవాడిని. వాళ్ళంతా ధ్యానంలో ఉండారనేది వాళ్ళు ప్రదర్శించిన సిద్ధులు మహిమలు ఉండే. ఒక యోగి ఒక 10 మందికి అన్నం వండి 1000 మందికి పంచాడు, చచ్చిపోయిన వాళ్ళు బతికిచ్చాడు, గాలిలో నుంచి వస్తువులు తెప్పించారు, ఇవే ఉండేది. కానీ ధ్యానం చేస్తే ఇవన్నీ వస్తాయి. ఏదో మరి మనం సత్యం తెలుసుకోవాలంటే ధ్యానం ద్వారా అని తెలుసు, కానీ ధ్యానం ఎలా చేయలేదు. ఆ శ్వాస మీద ధ్యాస పెట్ట ఏం అర్థం కావట్లా. కూర్చుంటున్నాను, అది శ్వాస ఏందా ధ్యాస ఏందా ఏం గమనించాలో అర్థమయ్యేది కాదు. సరే అలాంటి పరిస్థితుల్లో నా గురువు ఎవరా ఆ గురువు ఎవరా పుట్టపర్తి వెళ్తుంటే 1,00,000 మంది ఉంటారు ఆడ ఆయన దర్శనం కోసం. ఉదయం ఆ పుట్టపర్తిలో 1,00,000 మంది సెటిల్ అయిపోయాడు. బాబా ఇంటర్వ్యూ కూడా ప్రైమ్ మినిస్టర్ స్థాయి దొరకదు, మామూలు వాళ్ళకి దొరకదు. ఆయనంతా ఆయన పిలవాల్సింది. నా గురువు ఎవరా, నాకు ఎవరు చెప్తారా, ఈ విషయాలన్నీ తీవ్రమైన తపంతో వెతుకుతా ఉన్న గురువు కోసం. ఆ సమయంలో ఏమైందంటే ఒకరోజు నాకు ఆకాశంలో నక్షత్రాలని కలిసి ఒక బుద్ధుడిలాగా ఫామ్ అయింది. బుద్ధుడు ధ్యానం చేస్తున్న భంగిమ కనపడింది. నాకు అసలు బుద్ధుడు అంటే ఇష్టమే లేదు. నాకు షిరిడి బాబా సత్యసాయి బాబా బాగా ఇష్టం. బుద్ధుడు ఎందుకు దర్శనం ఇచ్చాడా ఇలాగా అనుకుంటూ ఉన్నా. తర్వాత నేను ఒక వారానికి నెల్లూరు దగ్గర గొలగమూడి అని ఒక ఊరు ఉంది, అక్కడ వెంకయ్య స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, ఒక జీవ సమాధి, గొప్ప సిద్ధ పురుషుడు. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో ప్రదక్షిణాలు చేసి దుల్లో కొబ్బరికాయ వేసి ఆడ కూర్చొని ఆడ కళ్ళు మూసుకొని అటు కూర్చునేసరికి ఒక ఆయన వచ్చి తట్టి లేపాడు. నేను కూర్చో ధ్యానంలో కూర్చుంటే ఇప్పుడే లేపుతున్నాడు ఎవడో స్వామి. నాకు కుదిరేది అప్పుడన్నా ఇప్పుడు మైండ్కు సరిగ్గా ఉన్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, అప్పుడే వచ్చి గెలుపుతాను. మరి కోపం వచ్చి అలా చూసి కూడా సారీ. ఈ లోపల ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను ఒక యోగి ఆత్మ కదా 14 సార్లు చదివారని చెప్పాను కదా. చదివినప్పుడు 4th టైం చదివినప్పుడు ఏమైందంటే కూర్చొని మా ఇంట్లో ఇట్లా వరండాలో కూర్చొని ఇలా ధ్యానం చేస్తుంటే కాసేపటికి నాకు తెలియకుండానే మంచం మీద పడుకున్నాను. నేనేమో మచ్చు మీద తేలేడుతూ ఉంటా. 45 నిమిషాలు పైనుంచి నా బాడీని అలానే చూస్తూ ఉంటా. ఏలు కాలు కదల్చాలని చూస్తుంటా. బాడీ బిర్ర బిగిసిపోయింది. చనిపోయేటప్పుడు ఎలా ఉంటుందో నాకు బాగా 45 నిమిషాలు అవుతుంది. లేదు చూస్తే 40 నిమిషాలు అయింది. 4 కూర్చొని 4:45 అయిపోయింది. చివరి 5 మినిట్స్లో పరమహంస యోగానంద, యుక్తేశ్వరగిరి, లాహిరి మహాశైలు, మహావతార్ బాబాజీ వీళ్ళ 4 నా చుట్టాల రౌండ్ అప్ అయ్యారు. అప్పుడు మళ్ళీ బాడీలోకి వచ్చా. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ బుద్ధుడు కల్లో కనపడటం తర్వాత ఆ రోజు ఏమైందంటే అలా పండుకుంటే అలా బాడీ బయటికి వెళ్ళిపోతుంది. భయపడి టీవీ ఇలా పెట్టే మా టీవీ ఒక గడ్డపోన ఆయన కనపడ్డాడు. గడ్డపోన ఆయన కనపడి నా జీవితాన్ని మార్చిన పుస్తకాలు 2 ఒక యోగి ఆత్మకథ, మరణం లేని మీరు. ఒక యోగి ఆత్మకథ చదవకపోతే తిరుపతి కొండ ఎక్కి చచ్చిపోండి అన్నాడు. నేను ఎవరు నేను చదివిన పుస్తకం గురించి ఇంత బాగా చెప్పాడు, ఈయన ఎప్పుడైనా చూడాలి అనుకున్న తర్వాత మరి ఆ గొలగమూడి వెంకటస్వామి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన తట్టి లేపి పాంప్లెట్ పెట్టాడు చేతులు. అది ఎవరు ఆ టీవీలో చూసి ఆయన పత్రిసారే. సరే ఆయన ఎవరంటే అక్కడ ఆశ్రమం హై స్కూల్ హెడ్ మాస్టర్ అన్నమాట కొండారెడ్డి గారు. ఆయన నాకు ధ్యాన పరిచయం చేశాడు. ఆయన నన్ను బండి మీద కూర్చోబెట్టుకుని పత్రిసార్ దగ్గర తీసుకెళ్ళాడు. నెల్లూరు సార్ వచ్చాడు. ఒక 30 మంది ఉన్నారు అప్పుడు మీటింగ్లో. సార్ వచ్చి ఒక 45 నిమిషాలు ఫ్రూట్ వాయించాడు బ్రహ్మాండంగా. అందరూ ధ్యానం చేస్తున్నారు. నేను మటుకు అందరు సైట్ ఇట్లా చూస్తుండా, వీరు చేస్తున్నా, అందరు చుట్టూ చూస్తుండా. నేను ఎందుకంటే 5 నిమిషాలు కూర్చొని నాకు ఎవడో చెప్పాడు 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్కువ ధ్యానం చేస్తే పిచ్చి కొట్టుద్దని ఏదో పుస్తకంలో చదివా. అందుకని భయం పుట్టే అసలు కళ్ళు మూసుకునేవాడిని కదా. 5 నిమిషాలు నాటంతో తొందరగా 5 నిమిషాలు అయిపోయిందని చూస్తుండేవాడిని. ఇప్పుడు 5 నిమిషాలు అవుద్దా అని. అక్కడ చూస్తే 45 నిమిషాలు కూర్చున్నారు. ఓయమ్మ ఎంతసేపు కూర్చుంటారా, ఇదే వీళ్ళకి పిచ్చి పట్టదా అనిపించింది అని వాడు చెప్పింది రాంగ్ కావాలని అర్థమైంది. సరే పత్రిక గారి పిఏ నంబర్ తీసుకొని
మళ్ళీ ఒక వారానికి ఫోన్ చేశాను, సార్ గురువు గారిని కలవాలి, ఎక్కడున్నారు, నాకు ధ్యానం గురించి తెలుసుకోండి. కర్నూలులో ఉన్నాను అన్నారు. సరే కర్నూలు వెళ్ళిపోయాను. కర్నూలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సారు ధ్యాన వేమన సీడీ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఆ సీడీ అయిపోయింది, అందరూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఉన్నారు. నేను కూడా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాను. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత అందరు సార్ ధ్యానం చేయించాడు. ధ్యానం చేసినాక నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ కలిశాను. దవడ మీద ఫెటీమని పీకాడు. ఎందుకు కొట్టాడు తెలియదు. అందరు నా సార్ విచిత్రంగా చూస్తున్నారు, వీడు ఎందుకు కొట్టాడు, తప్పు చేశాడు ఏందని. ఏమో కొంతమంది యోగులు బాలుర్లాగా ఉన్మత్తుల్లాగా పిశాచల్లాగా ఉంటారు. అందుకని సాయి సచేతులు చదివాం కదా, బాబా అందరు నిలవాళ్ళకు బూతులు తిడుతుండేవాడు, కొడుతుండేవాడు, మసీదు నుంచి చావడికి వచ్చేవాళ్ళు. ఈయన కూడా అట్లాంటి యోగి ఏమోలే, కొడతాడేమోలే అనే అనుకున్నా. అనుకుని మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఆయన రూమ్లోకి కాళ్ళు రెండు ఇట్టు చాపుకొని ఉన్నాడు. టీవీ చూస్తున్నాడు, క్రికెట్ మ్యాచ్. ఇదేంది, నేను అప్పటిదాకా అట్లాంటి గురువుని చూడాల, టీవీ చూసే గురువు నేను ఊహించుకోవాలి. అసలు గురువు అంటే కాషాయాలు కట్టుకోవాలి, అందరికి దూరంగా పెట్టాలి. ఆయన ఒగ్గారి బజ్జి తింటున్నాడు, ఎవడినో టీ తెమ్మన్నాడు, ఆ టీ కింద కప్పు లేకుండా తెచ్చాడు, శాస్త్రం లేకుండా బండ బూతులు తిడుతున్నాడు ఆయన. నాయన ఈయన గురువు ఏంది, ఈ కోపం ఏంది ఆయనకి, ఈ కొట్టడాలు ఏంది, ఈ టీవీలు చూడాలి ఏంది, కాళ్ళు చాపుకోవడం కూర్చొని ఈయన మామూలు వ్యక్తిలాగా ఉంది, ఈయన దగ్గర రాకూడదు అనుకొని ఇంకా ఎంత జంప్ ఒక 6 నెలలు ఆయన దగ్గరికి పోవాలి. ఇంకా తర్వాత అసలు షిరిడి బాబా సత్యసాయిబాబా కరెక్ట్, ఈయనేంది ఇలా ఉన్నాడు అనుకుని ఇంక పోవాలి. తర్వాత మళ్ళీ 6 నెలలకి మళ్ళీ పుట్టపర్తి వచ్చాను, శివరాత్రి. అక్కడ ఆ రోజు 5 లక్షల మంది ఉన్నారు, కిటకిటలాడుతుంది పుట్టపర్తి. అంటే లింగోద్భవం జరుగుతుంది కదా. సరేలే, అప్పుడు ఆయన ఎందుకు కొట్టాడు ఏమోలే, మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాము. కొందరు ఒక్కో యోగులు ఒక్కో రకంగా ఉంటారు కదా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తే గుంతకల్లో ఉన్నారు. ఆ రోజు పవనపుత్ర పిరమిడ్ ఓపెనింగ్, ఇక్కడ ఉన్నారు గురువు గారు రండి అన్నాడు. సరే నేను పుట్టపర్తిలో బయలుదేరి నైట్ 12:30కి వచ్చాను. వచ్చేసరికి అప్పుడే ఆ పిరమిడ్ ఓపెనింగ్ అంత అయిపోయింది, ధ్యానం అయిపోయింది. అందరిని అర్ధరాత్రి ట్రెక్కింగ్ తీసుకుపోతున్నాడు, కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదేంటే ఆయన అర్ధరాత్రి ట్రెక్కింగ్ ఏంది 1 గంట అప్పుడు, ఇదంతా వెరైటీగా ఉన్నాడు అనుకున్నాను. సరే ఆ ట్రెక్కింగ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి తెల్లారి 3 నుంచి 5:30 దాకా కంటిన్యూగా ధ్యానం చేస్తున్నాడు. నేను బట్టి అందరూ చుట్టూ తిరుగుతూ ఉండా, నేను 10 నిమిషాలు కూడా కూర్చోలే, ఎందుకంటే మనకు కుదిరితే కదా. సరే ధ్యానం అయిపోయినాక ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే మీ అనుభవాలు చెప్పండి అన్నాడు. ఈ లోపల నా పక్కన ఒక టీచర్ తోడై మాట్లాడుకుంటా, వెళ్ళి నువ్వు చెప్పు అన్నాడు. సరే మొన్నే కొట్టాడయ్యా నన్ను, ఏం కాదు ఆయన కొడుతుంటాడు, ఆయన కామన్ వెళ్ళి చెప్పు అన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నాకు మైక్ పట్టుకోవడం అదే ఫస్ట్, నేను లైఫ్లో మైక్ పట్టుకోవడం. కింద 2000 మంది జనం ఉన్నారు, చెయ్యి వణుకుతుండే. సార్ నేను మిమ్మల్ని ఇలా కలిశాను, నెల్లూరులో కలిశాను, మళ్ళీ కర్నూలు వచ్చాను, నేను ఒక యోగా ఆత్మ బుక్ చదివాను, ఇలా నా బాడీని 45 మినిట్స్ చూసుకున్నాను, ఏదో నా అనుభవం చెప్పేసి మళ్ళీ కిందకి వెళ్ళి తర్వాత సార్ అయిపోయిన తర్వాత వచ్చి నెక్స్ట్ వీక్ అరకు ట్రెక్కింగ్ ఉంది రా అన్నాడు. సరే మరి ఆ మహానుభావుడు మరి ఎందుకు పిలిచాడో లేదు, సరే ఏమోలే వెళ్దామని అరకు ట్రెక్కింగ్కి వెళ్ళాను. అరకు ట్రెక్కింగ్కి వెళ్తే మళ్ళీ గోపు మీద కొట్టాడు. అప్పుడు ఆ పక్కన వాడు చెప్పారు, చికెన్ మటన్ తింటే చావ కొడతారు అని చెప్పాడు. ఓహో అందుక నాకు చికెన్ మటన్ తెగ తింటావాడిని, చికెన్ మటన్ తినకూడదు కావాలని చెప్పేసి అప్పుడు బాగా ఇష్టం, బాగా లివర్లు గుండెకాయలు తలకాయలు బాగా తినడం అయ్యా, ఎముకలు, అది మానలేక రొయ్యలు ఆడబోతే కొడుతుంటాడు. ఈడేమో ఇష్టం అయిపోయా. సరే గ్రాడ్యువల్గా స్లోగా ఒక 5-6 నెలలు పట్టింది అనుకుంటా మానేసరికి. అప్పుడప్పుడు కలుస్తా, దూరంగా ఉంటా ఆయనకే అన్న. సరే ఒక 6 నెలల తర్వాత మ్యాక్సిమం మానేసా, కొద్ది రోజులకి ఇప్పుడు మొత్తానికి మానేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కర్నూలు వెళ్ళా. కర్నూలు వెళ్తే అక్కడ కలెక్టరేట్లో సునైన ఆడిటోరియంలో కాళికాంబ సీడీ లాంచ్ చేస్తున్నారు. అబ్బా నేను చికెన్ మటన్ మానేశాను కదా, నన్ను భలే చూసుకుంటాడు, భలే గౌరవిస్తాడని దగ్గరికి వెళ్ళా. మళ్ళీ లాయబెట్టి పెట్టి ఇంకా గట్టి కొట్టాడు. ఈసారి కళ్ళ మీద నీళ్లు పెడుతున్నాయి. ఎందుకు కొట్టే పక్క వాళ్ళు చెప్పారు, కోడిగుడ్లు తిన్నా కొడతాడని చెప్పారు. ఎందుకంటే మా స్కూల్లో మిడ్ డే మీల్స్లో ఫ్రీగా కోడిగుడ్లు ఇస్తారు మా స్కూల్లో. అవి ఊరకు వచ్చినాయి కదా, ఎందుకు పోగొట్టడం తెగ తింటుండేవాళ్ళే. కోడిగుడ్డు అంటే పిండాలరా తింటారని చెప్పిట. అక్కడ ఎవరో చెప్పారు, ఓహో ఈయన కోడిగుడ్లు తిన్నా కొడతారు కావాలని చెప్పి అప్పుడు కోడిగుడ్లు కూడా నిదానంగా మానేసాను చాలా రోజులకి. అప్పటి నుంచి ఇంక సార్ దగ్గరికి వెళ్ళి ఇంక సార్తో పాటు తిరుగుతూ ఉండేవాడిని. సార్ ఎక్కడ కనపడ్డా ఏమో రాము రా ఇక్కడేవాడు. సార్ తోడు ఒక 5-6 సంవత్సరాలు బాగా తిరిగా. ప్రతి నెల 4 రోజులు సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి సార్తో పాటు వెళ్తూ ఉండేవాడు. వెళ్తే ఆ కార్యక్రమాలు అన్నీ చూస్తూ ఉండేవాడిని. సార్ అరకు ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు మీ ఊరు వస్తాను క్లాస్ పెట్టి అన్నాడు.
మా ఊర్లో ఉంది అసలు నాకే తెలియదు, నేనే 10 నిమిషాలు కూర్చోలేదు, నేను క్లాస్ పెట్టమంటున్నాడు, ఎవరు వస్తారు అనుకో. సరే ఆ అరకు ట్రెక్కింగ్లో ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరిచయం అయ్యాడు, భగవంతరావు గారని. ఆయన అన్నాడు, సార్ పెట్టండి, నేను కూడా మీకు కొంతమందిని తీసుకొస్తాను జనాల్ని అని. ఒకళ్ళ ఇంట్లో ఆయన కొంతమందిని గ్యాదర్ చేసాడు, నేను కొంతమందిని గ్యాదర్ చేసి ఒకళ్ళ ఇంట్లో పెట్టి, సార్ రావడంతో ఒకళ్ళ ఇంటికి టిఫిన్ తీసుకెళ్ళాం. వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసి, మీ ఇల్లు నాశనం అయిపోను, మీ ఇల్లు కూలిపోలేదు అన్నాడు వాళ్ళని. వాళ్ళు నా సైట్ చూస్తుంటారు, అమ్మ కూలిపోవడం నాశనం కావడం అంటే మన దేహ భావన భావం, ఆయన అంతా ఆత్మస్థితిలో. నాకేదో పెద్ద తెలిసినట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళ ముందు. ఆయన ఆత్మస్థితి గురించి మాట్లాడతాం, ఆయన మహాయోగం, మీకు తెలియదు ఆయన గురించి, నేనేది అన్ని తెలుసుకున్నట్టు ఆయన మీద బిల్డప్ ఇచ్చేవాళ్ళ ముందు. అలా ఏదో చెప్పి కవర్ చేశారు. తర్వాత సార్ క్లాస్ అయిపోయింది, మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ మీ ఊరు వస్తాను క్లాస్ పెట్టి అన్నాడు. కనపడ్డప్పుడు క్లాస్ పెట్టమంటున్నాడు ఈయన అని చెప్పి మళ్ళీ సరే మా ఎమ్మెల్యేని, మా అక్కడ ఉండే ఆర్డీఓని, అక్కడ ఉండే ఒక జిల్లా జడ్జిని అందరిని పెట్టి మళ్ళీ క్లాస్ పెట్టాం. మళ్ళీ వచ్చి మా గురువు గారు వచ్చి ఆ ఎమ్మెల్యేని ఇలా లాగి పెట్టడం, ఒళ్ళు పండుకు పెట్టడం, ఆయన మీసాలు పీకటం, ఇలా అంటాం. ఆయన బిత్తరపోయి చూస్తున్నాడు, నా చోట అలా చూడటం. అంటే ఆయన అంత ప్రేమతత్వంతో అందరినీ, ఎవరైనా ఒకటి ఆయనకి, కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ రోజు అలా ప్రేమగా వాళ్ళ దగ్గర తీసుకోవడం. అది కొంతమంది నెగిటివ్గా తీసుకోవచ్చు, అది మనం అలాగా. కాబట్టి ఆయన అందరినీ అలా ప్రేమతో అందరినీ సమంగా చూసేవాడు అనమాట, అందరి మీద కరుణ చూపించేవాడు. ఆయన చేయబడ్డ ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా ఎదిగారు. ఈరోజు ఆయన చేతి దెబ్బతిన్న వాళ్ళందరూ అద్భుతంగా ఎదిగారు. అంటే భౌతికంగా కావచ్చు, ఆత్మపరంగా అందరూ ఎదగడం అంటే డబ్బులు సంపాదించడం, 4 బిల్డింగ్లు కట్టుకోవడం, కార్లు కొనుక్కోవడం, వడ్డీ వ్యాపారాలు చేసుకోవడం, అది కాదు. మరి మహాత్ముల దగ్గరికి వస్తే మనం ఏమి ఎదుగుతాము? ఆత్మపరంగా ఎదుగుతాం, లోపల ఎదుగుతాం. మన లోపల ఎదగాల్సింది బయట, లోపల ఎదిగితే ఆనందంగా ఉంటాం. నువ్వు బయట ఎంత ఎదిగినా లోపల ఎదగకపోతే నరకమే జీవితం, దుఃఖమే, అశాంతి. ఇన్ని 100 కోట్లున్నా ఏడుపే. కాబట్టి మనం ఎదగాల్సింది లోపల. మరి అలాగా సార్ మా ఊరు అనేక సార్లు రావటము, దాదాపు ఒక 12 పిరమిడ్స్ వచ్చినాయి, చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 10 పిరమిడ్స్ వచ్చినాయి. తర్వాత సార్తో నేను ఒక 4 ఏళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఒకరోజు అడిగా, సార్ మీద నేను 4-5 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నాను, ఈరోజు కుదురుగా గంట సేపు నేను ధ్యానం చేయలేదు సార్. ఇక్కడికి వస్తే ఒక ఆమె వారం రోజులు కూర్చుంటుంది, ఒక ఆమె 24 గంటలు అంటుంది, ఒక ఆమె 12 గంటలు అంటుంది, నైట్ అంతా అఖండ ధ్యానాలు జరుగుతున్నాయి, అసలు నేను ఎక్కడ ఉన్నాను సార్ అని అడిగా. అప్పుడు సార్ అన్నాడు, ఒరే నువ్వు పోయిన జన్మలు అక్కలు కూడా మహారాజురా, ఆ జన్మలు బాగా ధ్యానం చేసావు, నువ్వు ఈ జన్మలు వచ్చి ధ్యానం చెప్పడానికి అన్నాడు. నేను అనుకున్న అక్కలు కూడా మహారాజు అయితే నా బతుకు ఇట్టేందుకు ఇచ్చింది, ఈయనేమో నన్ను వాడుకోవడానికి ఏమైనా చెబుతున్నాడేమో, నేను అక్కలు కూడా మహారాజు నేంది, ఈయన అందరికీ ఎవడో పేరు అప్పటికి చాలాసార్లు విన్నా, ఆయన యాజ్ఞవల్క మహర్షి, ఈయన షాజహాన్ ఏదో చెప్తున్నాడు అని. ఫస్ట్ నేను లైట్గా తీసుకున్నది అనుకొని సరేలే అనుకొని సార్తో కలుస్తూ ఉన్నాను. తర్వాత అడిగే సార్ని, నువ్వు ధ్యానం చెప్పబోయి అన్నాడు. సార్ పిల్లలకి చెప్పాలా పెద్దవాళ్ళకి చెప్పాలా, నీకు ఎవరు కనబడతాడు చెప్పబోయి అన్నాడు. ఇంకా అప్పుడు దాకా ఇంకా సారు సీడీలు అన్నీ బాగా వినేవాడిని. ఆనాపానసతి, శ్వాస విజ్ఞాన జ్యోతి, విద్యార్థి జీవన క్రాంతి, తర్వాత నానాటి బతుకు నాటకము, నా దారి ఎడారి, నా పేరు బికారి, ధ్యాన వేమన, భజగోవిందం, కృష్ణ సారామృతం, మాధవ సేవ, మానవ సేవ, ఇలా సార్ సీడీలు అన్నీ కూడా బాగా వినేవాడిని. రోజు ఒక 5-6 రోజులు బాగా విన్నా. ఇంక విని ఇంక సార్ ధ్యానం చెప్పమన్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఊళ్ళో 7 గంటలతో కనపడడం ధ్యానం చెప్తాం. నన్ను చూస్తే దడుచుకునేవాళ్ళు, వస్తున్నాడు శ్వాస మీద ధ్యాసడు, తింటాడు, నేను కనపడితే తిరిగేవాళ్ళు. ఇప్పుడు వస్తే మీ ఇంట్లో ధ్యానం చెప్పమంటాడు, ధ్యానం క్లాస్ పెట్టమంటాడు. అలాగా అలా స్కూళ్ళు, కాలేజీలు, ఇంకా జైళ్ళు అందరికీ ధ్యానం చెప్పేవాడు. అలా మా ఊళ్ళో ఒక డాక్టర్ ఉంటే ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకరోజు ఇంకా ఆయన కూర్చోబెట్టి భజగోవిందము, భగవద్గీత, వేమన, కాళికాంబ గంటలు పాడేవాడు. నేను ధ్యానం చేసి ఆయన బాగా చేశాడు. ఆయన రోజు 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు రాత్రి అంతా కూర్చుంటున్నాడు. ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయింది. మళ్ళీ మంచి పిరమిడ్ కట్టాడు. అలాగా ఇంటింటా ధ్యానాలు పెట్టి ఊరంతా కూడా దాదాపు ఒక 12 పిరమిడ్స్ దాకా వచ్చింది. ఒకరోజు అలా ఇంటింటా ధ్యానాలు పెట్టాం. ఒకసారి సప్తాహం పెడితే అదే రోజు లాస్ట్ రోజు పత్రి సార్ వచ్చాడు. అదే రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ప్రోగ్రామ్ ఉంది. మన ప్రోగ్రామ్కి 5,000 మంది వచ్చారు, రాజశేఖర రెడ్డి ప్రోగ్రామ్కి 200,000 మంది వచ్చారు. ఆ రాజశేఖర రెడ్డి పోతానన్నట్టు ఏదైతే జనమంతా ఆడే ఉన్నారు అన్నట్టు కందుకూరులో. అంటే అలాగా అంతా బాగా ధ్యాన ప్రచారం అనేది అద్భుతంగా జరిగింది. కాబట్టి ఆటోమేటిక్ ధ్యానం చేసినప్పుడు అందరి జీవితాల్లో
మార్పులు వస్తాయి. ఇంకా రోగాలు తగ్గట్టు వల్ల చాలా చిన్న విషయం. ఇప్పుడు మనందరికీ రోగాలు ఉన్నాయా? ఆనందంగా జీవిస్తున్నాం, ఆరోగ్యంగా జీవిస్తున్నాం, లైఫ్లో ట్యాబ్లెట్ లేకుండా. కాబట్టి గురువుగారు మనకి మరి ధ్యానం ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని బేసిక్ కామన్ సెన్స్ తోటి సారు ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చాడు. ఈరోజు ప్రతి ఇంటి దగ్గరికి, ప్రతి విద్యార్థి దగ్గరికి, ప్రతి జైలుకి మనం వెళ్ళి ధ్యానం చెప్తున్నామంటే అందరికీ ధ్యానం అవసరం ఉంది. వాళ్ళు ఏమేమి ఉంటాయో, ఎన్ని జన్మల సంచిత ప్రారంభ కర్మలు ఉంటాయో, వాళ్ళు ఏ ఆత్మస్థితిలో ఉంటారో మనకు తెలియదు. కానీ మనం అందరికీ ధ్యానం చెప్తూ పోతూ ఉంటే, శాకాహారం గురించి చెప్తూ పోతూ ఉంటే, మరి ఏదో ఒక రోజు, ఇప్పుడు కాకపోతే ఇంకో 5 ఏళ్ళకి తర్వాత అయితే వచ్చే జన్మకైనా ఈ జ్ఞానం అంతా ఉపయోగపడుతుంది. అందుకే మనం అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ ఉండాలి. ధ్యానం చేస్తూ మన ఇంట్లో కూర్చోకూడదు, అక్కడే ఉంటాం. ప్రతి మార్పు రాదు మనకి. మనం ఆరోగ్యంగా ఉంటాం, కొంత ప్రశాంతంగా ఉంటాం, అంతే. కానీ ధ్యాన సేవ చేయాలి, అందరికి వెళ్ళి ధ్యానం చెప్పాలి. ఏముంది ధ్యానం చెప్పడం అంటే? శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి, విశ్వశక్తి ఆవాహన, నాడీ మండల శుద్ధి, సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి వికాసము, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆత్మానుభవం, యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము, యుక్త ఆలోచనలు, మిత ఆలోచనలు, నిరాలోచనలు, తమోగుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సాత్వికము, నిర్గుణము, కుంభకర్ణుడు, రావణాసురుడు, విభీషణుడు, ఆంజనేయుడు, రాముడు, ఆటలు, పాటలు, పనులు, చదువు, త్యాగం. ఇంతే క్లాస్. ఈ మొక్కలు చెప్పలేమో మనందరం. ప్రతి స్కూల్కి వెళ్ళి ఇవే చెప్పాలి. పిల్లల చేత 4 సార్లు పలికిస్తాం, కళ్ళు మూసుకొని 15 నిమిషాలు గురువుగారు ఫ్రూట్ మ్యూజిక్ పెడతాం. మనం కూడా ధ్యానం చేస్తాం హాయిగా. పిల్లలతో ధ్యానం చేస్తే ఆ ఎనర్జీస్ 1,000,000 రెట్లు ఎక్కువ ఉంటాయి మామూలు కన్నా కూడా. వాళ్ళు ఎందుకంటే ప్యూర్ పిల్లలు, దేవుళ్ళే, వాళ్ళు ఎంటీగానే ఉంటారు. వాళ్ళతో ధ్యానం చేసినప్పుడు మనకు ఆ ఎనర్జీ అంతా యాడ్ అవుతుంది. నువ్వు ఒక రోజు ధ్యానం చేసింది ఒకటి, ఒక క్లాస్ చెప్తే 1 సంవత్సరం ధ్యానం చేసే శక్తి మీకు ఒక్క పూటలో వస్తుంది. అది ధ్యాన ప్రచారం యొక్క లాభం. ఆ టేస్ట్ అర్థమైతే మనం అసలు ఖాళీగా ఉండలేము, ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయము. ఇప్పుడు నేను నిన్న ఒక స్కూల్కి వెళ్ళే ఉదయాన్నే, మాకు కుదరదండి అన్నారు. దాన్ని పోతుంటే ఒక ఎలిమెంటరీ స్కూల్ కనపడింది. 300 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ బళ్ళారిలోనే. ఆదిశక్తి పిరమిడ్కి ఎంత 2 కిలోమీటర్ల దూరం ఉంది. వెళ్ళి అడిగా, సార్ ఇట్లా నీకు అందుకు టీచర్ అండి ఇలా. వాళ్ళు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఆ పిల్లలు ఒక అరగంట సేపు ధ్యానం చేసేసరికి ఆ ప్రిన్సిపల్ మేడము వాళ్ళంతా వచ్చి నా నంబర్ తీసుకొని, సార్ మాకు రోజు పంపండి సార్, ఇక్కడ ఎంత హాయిగా కూర్చున్నారు సార్, నేను ఎప్పుడు చూడలేదు సార్, ఇంత పిల్లలు ఇంత సైలెంట్గా ఉంటాం, చూడు ఎంత ఆనందం ఆమెకు ఒక నిమిషంలో. ఆమె నంబర్ తీసుకొని రెస్పాండ్ అయింది. అలాగా అందరికీ ధ్యానం అవసరం. ఈరోజు స్కూల్లో అంతా వ్యాపారం అయిపోయింది. పిల్లలు ఈ కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత పిల్లలు బాగా మొబైల్స్ అడిక్ట్ అయిపోయారు. చిన్నప్పుడే చూడకూడని చూసేస్తున్నారు. ఫ్యామిలీస్ని డిస్టర్బ్ అయినాయి, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా చాలా ఒత్తిడితో ఉన్నారు అందరూ. కాబట్టి ఎవరికి కాన్సన్ట్రేషన్ లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా విద్యార్థులకి చిన్నప్పటి నుంచే ధ్యానం చెప్పడము విధిగా మనం అలవాటు చేసుకోవాలి. తర్వాత ధ్యానం చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్లు అడగాలి. అరే ఎంతమందికి తల బరువు ఎక్కినట్టుంది, పిల్లల చేతులు ఎత్తారు. ఎంతమందికి రంగులు కనపడ్డాయి, ఎంతమందికి బాడీ ఎలా ఊగింది, ఎంతమందికి హ్యాండ్స్ లాక్ అయినాయి, ఎంతమందికి ఇక్కడ టన్నెల్లో పోయినట్టు ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎంతమందికి బాడీ పెయిన్స్ వచ్చినాయి, ఎంతమందికి తెల్లటి వెలుగుల దారలాగా వచ్చింది, ఎంతమందికి గాలిలో తేలిపోయినట్టుంది. పిల్లలందరూ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ప్రతి ఎక్స్పీరియన్స్ వస్తుంది పిల్లలకి. తర్వాత మాంసాహారం గురించి చెప్పడం, ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు, జీవహింస మహాపాపం, కోడిని కోస్తే డాక్టర్లు మనల్ని కోస్తారు, మేక ఎముకలు ఇరిస్తే మనకి యాక్సిడెంట్లు అవుతాయి, జంతువులను చంపితే కరోనా మనల్ని చంపుతుంది, లా ఆఫ్ కర్మ, మన కడుపు ఏమి శ్మశానం కాదు. ఇలా మనం ర్యాలీలో చెప్పే కొటేషన్లు అన్నీ పిల్లల చేత పలికించవచ్చు. అంతే క్లాస్. ఒక 40 నిమిషాలు మనం కనుక చెప్తూ ఉంటే చక్కగా మనం బాగా నేర్చుకుంటాం. మనం ధ్యానం చెప్పడం అంటే మనకు అన్నీ తెలిసి మనం ఏదో అన్ని టాపర్ కాదు. ధ్యానం చెప్పడం వల్ల మనం ఇంకా బాగా నేర్చుకుంటాం, మన ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, మనం ఇంకా ధ్యానంలో గాఢతను అనుభవిస్తాం, ఇంకా మనము లోపలికి ఇంకా మనం ప్రయాణం చేస్తాం. కాబట్టి అందుకే గురువుగారు ధ్యాన ప్రచారం చేయమన్నాడు. మనకన్నీ తెలిసి మనం ఏదో ఉద్ధరిస్తున్నాం సార్ వాళ్ళకి. ఇప్పుడు అన్నీ మీకు తెలియదు కాదు, మీ అందరికి తెలిసి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా అనుభవాలు కూడా మీరు వినాలి. అదే ధ్యాన ప్రచారం. ఒకళ్ళ అనుభవాలను ఒకరు షేర్ చేసుకోవాలి. నేను చెప్పేదాన్ని మీకు ఏదో ఒక పాయింట్ ఉపయోగపడవచ్చు. మీరు మళ్ళీ మా ఊరు వచ్చి మాకు చెప్తారు. అప్పుడు అందరి అనుభవాలు వినాలి. వింటే మనం ఎదుగుతాము. కాబట్టి రేపటి నుంచి మీరందరూ ఏం చేస్తారు? ధ్యాన ప్రచారం చేయండి. అన్ని స్కూల్స్ టచ్ చేయాలి. ఒకసారి చేస్తే కుదరదు. ఒకసారి చేసినంత మాత్రం వచ్చుద్దేంది. మనకు ఒకసారి వచ్చింది ధ్యానం, సంవత్సరాలు పట్టింది నాకైతే.
సంవత్సరాలు పట్టింది. నేను 1 గంట ధ్యానం చేసేసరికి 15 ఏళ్ళు పట్టింది. సార్తో తిరుగుతా కూడా కొట్టుకొని తిని కొంచెం ఆయన దెబ్బలు తిని అప్పటికి వచ్చింది ధ్యానం. ఒకసారిగా మానతామైంది. అంటే ఒకరోజు ఈ మేడం చెప్పుద్ది, ఒకరోజు ఆమె చెప్పుద్ది, ఒకరోజు సార్ పోయి క్లాస్ చెప్తాడు. అలా పిల్లలు కూడా అందరు సార్లు చెప్పంగా విని వాళ్ళకి అప్పుడు ధ్యానంలో 10 నిమిషాలు కూర్చోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు బాగా డిస్ట్రాక్ట్ చేస్తారు ఈ మొబైల్స్, ఈ టెక్నాలజీ బాగా పెరిగిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి. పిల్లలు ఫోకస్డ్గా లేదు, బాగా డిస్ట్రాక్ట్ అయి ఉన్నారు. చాలా అవసరం. మనం బెంగళూరులో 8th క్లాస్ పిల్లల రూమ్లో డ్రగ్స్ తిరుగుతున్నాయి. వాళ్ళ బెంచీల్లో స్కూల్లో మనం చూసాం పేపర్లు. డ్రగ్ కల్చర్ వచ్చేసింది సిటీస్లో. తల్లిదండ్రులు అందరూ ఎవరు డబ్బులు సంపాదించిన వాళ్ళు పరిగెత్తేవాళ్ళు. ఆ కార్పొరేట్ బిల్డింగ్స్, వ్యాపారం అయిపోయింది విద్య. మరి ఆ సిటీ పాపులేషన్ 2 కోట్లు 3 కోట్లు ఒక సిటీలో పాపులేషన్స్, ఆ పొల్యూషను, మరి రకరకాల ప్రాబ్లమ్స్, పిల్లలకి ఊబకాయాలు, ఆ చికెన్లు మటలు తిని బాడీ ఎక్సర్సైజ్ ఉండదు, స్కూళ్ళలో ఆటలు ఉండవు. అలాంటి వాతావరణం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతా కమర్షియలైజేషన్ అయిపోయింది. లేస్తే చిన్నప్పుడు 1వ తరగతి నుంచి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, నీట్, చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి ఎన్ని పోటీతత్వం. దీనివల్ల అందరూ ఒత్తిడి, ఆత్మహత్యలు. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంవత్సరానికి 720 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చూడండి, భారతదేశం మొత్తం మీద కొన్ని వేల మంది ఒక సంవత్సరానికి పిల్లలు సూసైడ్స్ చేస్తుంటున్నారు. చూడు, ఇవన్నీ ఎక్కడ విద్య పేరుతో మనం బోధిస్తుంది ఏమిటి? కాబట్టి అందుకని ఏమని చెప్తాడు, చదువులు చదువనేల సన్యాసి కానేల షణ్మతంబుల జిక్కి చావనేల చావు పుట్టుకలు లేని చదువేల చదవరు విశోదాభిరామ. కాబట్టి అందరికీ ఇప్పుడు కావాల్సింది ధ్యాన విద్య, ఆత్మ విద్య, శ్వాస విద్య. ఈ విద్య నేర్పిస్తే అవి కూడా అవసరమే. ప్రాపంచిక విద్యలే వద్దంటాం వల్ల నీట్లు కావాలి, మేము మెయిన్స్ కొట్టాలి, అవన్నీ అవసరమే. దాంతోపాటు ధ్యానం కూడా సరిగ్గా జీవిస్తారు. లేకపోతే దోచుకు తినేవాళ్ళుగా తయారవుతారు, సమాజానికి హాని చేసే వ్యక్తులుగా తయారవుతారు. వాడికి మనశ్శాంతి లేకపోతే పక్కని గెలుగుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, అదే జరుగుతుంది సమాజం అంతా. కాబట్టి అందరూ ధ్యానం చేసి తృప్తిగా జీవిస్తుంటే పక్క వాళ్ళ దగ్గర ఇంటర్ఫీర్ కాడు, పక్క వాళ్ళ విషయాలు వేలు పెట్టాడు, తృప్తిగా జీవిస్తాడు, ఉన్నదాంతో యాక్సెప్ట్ చేస్తాడు. అందుకే సార్ చెప్తాడు, లేనిది కోరరాదు, ఉన్నది కాదని రాదు, వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే పోతుందని ఏడవరాదు. మనకున్న బాధలేంది, నాకు లేదు వాడికి ఉంది. ఆస్తులు పంచికాడు వాడికి ఎక్కువ తీసుకున్నాడు, నన్ను మోసం చేశారు. ఇదే ఏడుపు, నాకు లేదు వాడికి ఉంది, నాకు లేదు వాడికి ఉంది. నువ్వు ఉన్నదాంతో తృప్తిగా ఉండు. ఇప్పుడు ధ్యానం చేసి నాకేమైంది, ఒరే నాయన నాకు ఉన్నది చాలు నాయన, ప్రశాంతంగా ఉంటే చాలు, నాకు వద్దు, నాకేం వద్దయ్యా, మనశ్శాంతికి చాలయ్యా. మనకి ఈ జ్ఞానం అన్న వచ్చింది ధ్యానం చేయి. అది లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసులు, వాడు అటు చేసాడు ఇటు చేసాడు, మితిమీరిన ధనకాంక్ష. చూడండి ఎంత సమాజం అంతా ఇదే, అన్ని పోలీస్ స్టేషన్లు అన్నీ ఇవే ఈ కేసులు. వాడు మోసం చేశాడు, నా భూమి ఆక్రమించాడు, ఇదిగో నా గోడ ఇటు కట్టాడు, క్షణికావేశాలతో తలకాయలు బాగా కొట్టుకోవటము. చూడండి ఎంత చికెన్లు మటలు తింటాం, తలకాయలు బాగా కొట్టుకోవటం, కేసులు పెట్టుకోవడం. కాబట్టి ధ్యానము మన జీవితంలో అన్నీ మనకిస్తుంది, అన్నిటినీ సరిచేస్తుంది, మనలో ఉన్న అతంతా తీసేస్తుంది. మనలో ఉన్న అనవసరమైన భయాలు, మరి అందరూ చూడకుండా మనమేమో పర్ఫెక్ట్ కాల, కానీ చాలా వరకు పర్ఫెక్ట్ అవుతుంది ధ్యానం చేయటంగా, సజ్జన సాంగత్యం చేయటం వల్ల, ఇలాంటి క్లాసులు వినటం వల్ల, పుస్తకాలు చదవటం వల్ల, ధ్యానం చెప్పడం వల్ల. ముందు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు నేను మీకు అన్నీ చెప్తున్నానంటే నాకు అన్నీ వచ్చానే రాదు, కానీ చెప్పంగా ఓహో నేను ఇలా ఉండాలి కావాలని ముందు నేను నేర్చుకుంటా. అందుకే చెప్పేది, వాట్ యు టీచ్ యు లెర్న్ మోర్. నువ్వు ఏది బోధిస్తుంటావో అది ముందు నువ్వు నేర్చుకుంటావు. అందుకే సార్ చెప్పే ధ్యాన ప్రచారం చేయమని. ధ్యాన ప్రచారం ఫస్ట్ రోజు వాడు 1వ రోజు ధ్యానం కూర్చుంటాడు, 2వ రోజు ధ్యాన ప్రచారం చేస్తుంటాడు. ఒక రోజు వాడికి అన్నీ వచ్చి నేనే ధ్యాన ప్రచారం చేస్తే వీడు కొద్దిగా ఇంకా బాగుపడతాడని ఆయన ఉద్దేశం. కాబట్టి అటువంటి గొప్ప గురువుని మనం పొందాము. మరి ఆయనతో మనం ఎన్నెన్నో అనుభవాలు తీసుకున్నాము. మరి ఆయన జ్ఞానం మనకి అపారంగా పంచాడు, జ్ఞానాన్ని, ప్రేమని, కరుణని. మరి దానివల్ల మన జీవితాల్లో మార్పు వచ్చింది. కాబట్టి మరి మనం కూడా గురువు రుణం తీర్చుకోవడం అంటే ఏం చేయాలి, గురువు చెప్పిన పని చేయాలి. ఆయన ప్రతిసారి ఇప్పుడు నా కాళ్ళు పట్టుకోమల్లా, ఆయన చుట్టూ తిరగమల్లా. ఆయన ఏం చెప్పాడు, నువ్వు ధ్యానం చేసి లాభాలు పొంది నువ్వు అందరికీ ధ్యానం చెప్పు. మాంసం మానేసినాక మన జీవితాలు ఎంత బాగున్నాయి, మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. మాంసం తిన్నప్పుడు ఇప్పుడు నాకు కోపంగా ఉండేది, ఇప్పుడు ఏదో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడిని, ఏ పడితే మాట్లాడుతూ ఉండేవాడిని. చూడండి, ఆహారం ప్రధానమైనది. ఆహారం
అందుకే ఆయన రూట్ కాజ్ని పట్టుకున్నాడు. ముందు ఆహారాన్ని మార్చడానికి ఈ శాకాహార ర్యాలీలు. మనిషి ఆహారం మారినంత వరకు వాడు ఆలోచనలు మారు. ఆ జంతువు తింటే జంతు లక్షణాలు వస్తాయి, క్రూరమైన ఆలోచనలు వస్తాయి, ఆ జంతు ప్రవృత్తి వస్తుంది మనిషిలో సహజంగా. కాబట్టి మనందరం ఈరోజు ఆయన వల్ల శాకాహారులుగా మారాం. రోజు సాధన చేస్తున్నాం, ఆరోగ్యంగా జీవిస్తున్నాం, ఆనందం అంటే ఏంది అర్థమైంది, బ్రహ్మానందం అంటే అర్థమైంది, వైభోగంగా జీవిస్తున్నాం ఈరోజు. లేకపోతే ఎక్కడ పడాలి ఎక్కడ కనుక్కుని నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? చూడండి, ఆత్మబంధం అది. మన అవసరం ఇక్కడ ఉంది కాబట్టి సార్ నన్ను ఇక్కడికి పంపించాడు. కాబట్టి అందరూ కూడా అన్ని ఏరియాలు తిరిగి ధ్యానం చెప్పాలి, అన్ని స్కూల్స్కి వెళ్ళి చెప్పాలి, ప్రతి మనిషికి చెప్పాలి. అది మన బాధ్యత. అదే గురువు రుణం తీర్చుకోవడం అంటే. కాబట్టి అందరూ కూడా మరి ఈ లాభాలన్నీ పొందాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం.